नत्वाकृतकृत्याश्रुस्तं नमामि गजाननं गुरवे सर्वलोकानां कुशये भवरोगिणां विधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगुरुभ्यो नमः। మనం దక్షిణామూర్తి స్తోత్రం 7 శ్లోకాలు మననం చేసుకోవడం అయింది. 8వ శ్లోకానికి అవతారికగా సురేశ్వరాచార్యుల వారు రాస్తూ ఉక్తస్యైవ సర్వశాస్త్రార్థస్య ఉపసంహారార్థం ఉత్తర శ్లోక అని రాస్తున్నారు. అంటే శాస్త్రార్థం అంతా చెప్పేశాం, ఆ చెప్పిన దాన్ని ఒకసారి మళ్ళా రివ్యూ చేసుకుని దానికి ఉపసంహారం కోసం ఈ తర్వాతి భాగం నడుపుతున్నాం. చెప్పిన దాన్ని మళ్ళా చెప్తున్నాం సంక్షిప్తంగా సరళంగా. చెప్పిన దాన్ని మళ్ళా చెప్పడం ఎందుకండి, పునరుక్తి కదా, చెప్పింది మళ్ళా చెప్పడం ఎందుకు అనే ప్రశ్న చేస్తే పౌనరుక్త్యం న దోషోత్ర శబ్దేన అర్థేన వా భవే అభ్యాసేన గరీయస్త్వం అర్థస్య ప్రతిపాద్యతే. అంటే ఈ స్తోత్రంలో కానీ ఉపనిషత్తుల్లో కానీ వేదాంతాల్లో కానీ చెప్పేటువంటి ప్రతిపాద్యమానమైన అర్థం బ్రహ్మవస్తువు చాలా గంభీరమైనది కనుక దాన్ని ఎన్నిసార్లు చెప్పినా ఏదో చాలు అనిపించదు. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా తెలియదు, ఇంకా వినాలి అనే పరిస్థితిలోనే ఉంటుంది. ఇంకేత వస్తువు యొక్క గాంభీర్యాన్ని బట్టి ఈ శాస్త్రంలో అతి సూక్ష్మమైన వస్తువుని ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పినా ఇంకా చెప్పాల్సి ఉంటుంది. అది మనస్సుకు వచ్చే వరకు కూడా చెప్పాల్సిందే అనే ఉద్దేశంతో పునరుక్తి అనేది ఈ శాస్త్రంలో దోషం కాదు. బ్రహ్మ వస్తువు దుర్బోధం, కష్టం. ఆ బ్రహ్మ వస్తువుని తెలుసుకోవటం, అది సొంతం చేసుకోవడం, స్థిరంగా నేనే బ్రహ్మను అయ్యున్నాను అనుకోవడం చాలా కష్టసాధ్యమైన విషయం కనుక మళ్ళా దాని సారం చెప్తున్నాను అన్న. ప్రశ్నలు ఏమిటి? కస్య బంధశ్చ మోక్షశ్చ బధ్యతే కేన హేతున మాయాయా లక్షణం కిం స్యాత్ ఇత్యేవం పరిపృచ్ఛతః అని ప్రశ్నలు. అంటే ఎవరికి బంధం ఏర్పడుతోంది, ఎవరికి మోక్షం వస్తుంది, అసలు ఎందుకు ఈ బంధాన్ని పొందుతున్నాడు మనిషి, మాయకి లక్షణం ఏంటి, ఇలాంటివన్నింటినీ కూడా విద్యార్థులు శిష్యులు అడుగుతున్నారు. ఆ శిష్యుల యొక్క ప్రశ్నలకి సమాధానంగా ఇప్పుడు చెబుతున్నారు. శిష్యస్య ప్రశ్న స్యాత్ అన్నది అంటే ఎవడో దగ్గర కూర్చోబెట్టి ఆ విద్యార్థి అడిగితే చెప్పేటువంటి సమాధానాలు కావు. ఒకవేళ ఇలాంటి శిష్యుడు ఎవడైనా ఇలాంటి ప్రశ్నలు చేస్తే చెయ్యొచ్చు. ఇది సంభావనాయాం లింగ్ అంటారు. దీన్ని ప్రశ్న స్యాత్, ఇలాంటి ప్రశ్నలు ఒకవేళ రావచ్చు. దానికి ప్రశ్న స్యాత్ ఉత్తరం వక్తుం ప్రతిపత్తుం సుఖేన చ ఉక్తోర్థ సప్తభిశ్లోకై పునఃసంక్షిప్య కథ్యతే అని సురేశ్వరాచార్యులు చెప్పిన మాట. ఇలాంటి ప్రశ్నలు వస్తే రావచ్చు, వాటికి సమాధానం చెప్పడం కోసం. లేదా ప్రశ్న లేదు, ఏం లేదండి, అడిగేవాళ్ళు ఎవరు అడగట్లేదు, అసలు వినేవాళ్ళే లేరు, అడిగేవాళ్ళు ఎవరు వస్తారు అని చెప్పి అడగట్లేదు అంటారు. కానీ సుఖేన ప్రతిపత్తుంచ, మనం బాగా సుఖంగా తెలుసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో 7 శ్లోకాల్లో చెప్పిన శాస్త్రార్థాన్ని సారభూతంగా సరళంగా మళ్ళీ చెప్తున్నాను. ఈ అశేష శాస్త్రార్థము చెప్పేశాం. చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారు అంటే విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్య ఆచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మన భేదత స్వప్నే జాగ్రత్త వా ఏష పురుష మాయాపరిభ్రామిత తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అంటే ఒకే ఆత్మవస్తువు ఉంది, ఆత్మ కంటే వేరేగా జగత్తు ప్రపంచం లేదు, ఈ ప్రపంచం అంతా ఆత్మరూపమయ్యే ఉంది. కానీ మాయ చేత ఇదంతా వేరే అనేటువంటి ఒక భావనలో మనందరం ఉన్నాము అన్నాం. వేరేగా కనిపించే వస్తువులు ఎన్ని రకాలుగా ఉంటాయి అని దానికి కేటగరైజ్ చేశారు. ఒకటి కార్యకారణ రూపాల్లో ఉంటాయి. అంటే ఓ వస్తువు కారణం, దీనివల్ల పుట్టే కార్యమైన వస్తువు మరొకటి. మట్టిలోంచి కుండ పుట్టింది, దారాల్లోంచి బట్ట పుట్టింది, బంగారంలోంచి ఆభరణాలు తయారయ్యాయి. ఇలాగ ఓ కారణం, ఓ కార్యం, అది ఒక భాగం. లేదా స్వస్వామి సంబంధము అనేటువంటిది మరొకటి. అంటే ఈ వస్తువులన్నీ నావి, వీటికి నేను యజమానిని, ఇవంతా నా ప్రాపర్టీ, నేను కష్టపడి సంపాదించుకున్నాను, నా సొత్తు అనేటువంటి భావంతో యజమాని వారి యొక్క సంపద. ఇది స్వం అంటే సొత్తు, స్వామి అంటే యజమాని. ఈ స్వస్వామి సంబంధం ఒకటి. ఇంకొక సంబంధం ఏంటి? శిష్యులు ఆచార్యులు. పెద్దవాళ్ళు చెప్పడం, చిన్నవాళ్ళు వినడం, సందేహాలు ఉంటే సందేహాలు అడగడం, ఆయన పెద్ద ఆయన తీర్చడం, ఇలాంటి శిష్యులు ఆచార్యులు అనేటువంటి సంప్రదాయం ఒక భేదం. అలాగే పితృపుత్రాద్యాత్మన భేదత, తండ్రి కొడుకు.
ఈ 4 రకాల మోడల్గా చెప్పారు. ఇలా చాలా రకాలైన భేదాలు ఉండొచ్చు. ఈ భేదము అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే కార్యకారణ రూపంలోనూ భేదం కనపడవచ్చు, స్వస్వామి సంబంధ రూపంలోనూ భేదం కనపడవచ్చు, శిష్య ఆచార్య రూపంలోనూ భేదాలు తోచచ్చు, తండ్రి కొడుకుల సంబంధంలో కూడా భేదాలు చూపించవచ్చు. ఇదంతా విశ్వం. ఈ రకంగా భిన్నములుగా అంటే తేడాలతో కూడినటువంటి ఈ ప్రపంచాన్ని అంతటినీ చూస్తున్నట్టు ఎవరు? పురుష. ఎప్పుడు? స్వప్నంలో కానీ జాగ్రత్తలో కానీ. స్వప్నే జాగ్రత్తవా, కలలోనూ ఇలాంటి భేదాలు ఉండొచ్చు, లేదా జాగ్రత్త కాలంలో కూడా ఇలాంటి భేదాలను చూడవచ్చు. కానీ ఇవన్నీ వాస్తవాలా అంటే అవే కాదండి. ఇదంతా చూస్తున్నాడు కానీ ఇవన్నీ నిజం కాదు. ఎందువల్ల చూస్తున్నాడు అంటే మాయా పరిభ్రామిత, మాయ చేత అలా మోహింపబడి ఇన్ని రకాల భేదాలతో ప్రపంచాన్ని అంతటినీ చూస్తున్నాడు. ఎవరైతే చూస్తున్నాడో ఏ ఒక్క వ్యక్తి చిరస్థాయిగా శాశ్వతంగా సత్యస్వరూపుడుగా నిత్యస్వరూపుడుగా శుద్ధబుద్ధ ముక్త స్వభావంగా ఉన్నాడో ఆయనే ఆ పరమాత్మ బ్రహ్మ, ఆయనే మా గురుదేవులు దక్షిణామూర్తి స్వామి వారు, వారికి నమస్కారం అంటున్నాడు. శ్లోకం చాలా సరళమైన శ్లోకం, పెద్ద విశేషమేం లేదు. అంటే భేదం అంతా మాయాకల్పితం, మాయ చేత భ్రమణ పొంది మాయ వల్ల ఇన్ని రకాల భేదాలతో ప్రపంచాన్ని అంతటి మనం చూస్తున్నాం. ఆ చూసేటువంటి వెరైటీలో 4-3 రకాలు చూపించారు మోడల్కి. కార్యకారణ భావము, స్వస్వామి భావము, శిష్య ఆచార్య భావము, పితాపుత్ర భావము, ఇలాగ ఇంకా మేనమావులు, మేనళ్ళు, బావులు, బావులు, రకరకాలైన సంబంధాలు మనం దీనిలో కలుపుకోవచ్చు. ఇన్ని రకాల భేదాలతోటి సంబంధాలు కనిపిస్తున్నాయి. అలాగే దేవతలు, మనుష్యులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, ఇన్ని భేదాలు చెప్పినా ఏ భేదంతో చూసే ఏ వస్తువు శాశ్వతం కాదు. అభిన్నమైన ఆత్మవస్తువు ఒక్కటే శాశ్వతం అనేటువంటి భావం. అదంతా కళలో విషయం అండి కాదు. జాగ్రత్తలో కూడా ఇదే మరి. కళలో విషయాలు వాస్తవం కాదు అని మనం ఒప్పుకుంటాం. కానీ దాన్ని స్వప్న దృష్టాంతంతో జాగ్రత్త కాలంలో కూడా అనాది అనిర్వచనీయమైనటువంటి మాయ చేత ఇదంతా మోహితులై దీనిలో పరమార్థ రూపాన్ని గ్రహించలేక ఆ బ్రహ్మ వస్తువునే చూసి ఇన్ని రకాల భేదాలు నిజమని అనుకుంటున్నాము అని. ఇది శ్లోకార్థం. ఆచార్యుల వారి వివరణ అత్ర అస్య అయం అభిసంధికి. దీనికి తాత్పర్యం ఏమిటి, శ్లోకానికి వ్యాఖ్యానం ఏమిటి అని రాస్తున్నారు. స్వయం ప్రకాశే సద్రూపేపి ఏకస్మిన్ పరమేశ్వరే కార్యకారణ సంబంధాది అనేక విధ కల్పన. ఒకే పరమాత్మ, ఆయన సద్రూపుడు, స్వయం ప్రకాశుడు అయినప్పటికీ ఆ పరమేశ్వరుడు ఎందే అనేక రకాలైనటువంటి కల్పన మాయ వల్ల జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది? దానికి ఉదాహరణలు ఏమిటి అని అంటే రాహో శిర సుషిహి ఖస్య మమ ఆత్మ ప్రతిమా వపు ఇత్యాది కల్పనాతుల్య నా పృథక్ వస్తు గోచరా. ఈ భేదాలన్నీ నిజమా కాదా అనేదానికి అంటే కాదు అంట. దీని ఉదాహరణ ఏమిటి అని అంటే రాహువు యొక్క శిరస్సు అన్నాడు. రాహువు యొక్క శిరస్సు అంటే ఉంటుందా? రాహువే శిరస్సు. ఆ కథ మీ కథకి తెలిసే ఉంటుంది. ఏదో మహారాక్షసుడు ఉన్నాడు, అమృతం పంచిపెట్టే సమయంలో వీడు దేవతల వరుసలో కూర్చున్నాడు. విష్ణుమూర్తి శిరస్సులు ఆ చక్రంతో వీడి శిరస్సుని ఖండించేశాడు. రాహు ఉత్తరకాయోగు పూర్వకాయోభవ ధ్వజ అని శిరస్సు ఏమో రాహు అయ్యాడు, మొండం కేతు అయ్యాడు అని పౌరాణిక గాథగా చెప్తున్నారు మన వాళ్ళు. రాహువే శిరస్సు అయితే రాహువు యొక్క శిరస్సు ఏంటి? రాహు వేరు శిరస్సు వేరునా అంటే లేదు, రాహువే శిరస్సు. అలాగే ఆకాశంలో ఒక రంధ్రం ఏర్పడినట్టు కనిపిస్తుంది. ఆకాశానికి కన్నం, ఇప్పుడు మనందరం ఏదో అనుకుంటూ ఉంటాం చూడండి, ఆకాశానికి కన్నం పడిపోతుంది, ఓజోన్ పొరకి కన్నం పడిపోతుంది, ఇలా ఇవన్నీ ఆకాశమే లేదు పదార్థం. అంటే ఆకాశంలో కన్నం ఏంటి? ఆకాశస్య సుషిహి అనే ఒక మాట. ఇంకా అందమైన ఉదాహరణ ఏమిటి అంటే ఓ బొమ్మ పెట్టాం, ఆ శరీరం ప్రతిమ అన్నాం. ప్రతిమ అంటే ఓ బొమ్మ. ఆ బొమ్మకి కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అంటే ఆ ప్రతిమకి శరీరం ఏముంటుంది? శరీరం మనిషికైతే శరీరం ఉంటుంది కానీ బొమ్మకి శరీరం ఏంటి? శరీరం లాంటిది. శరీరం కాదు కానీ శరీరం లాంటిది. రంధ్రం కాదు కానీ రంధ్రం లాంటిది ఆకాశంలో. రాహువే శిరస్సు అయినా శిరస్సు లాంటిది అనేటువంటి ఈ భేదకల్పనంతా కేవలం వాస్తవం కాకుండా కల్పన మాత్రంగా జరుగుతున్న వ్యవహారం. పృథక్ వస్తువులు లేవు. రాహువు కంటే వేరేగా శిరస్సు లేదు, ఆకాశం కంటే వేరేగా రంధ్రం లేదు, ప్రతిమ కంటే వేరేగా దాని యొక్క శరీరం లేదు. శరీరం వేరు, ప్రతిమ వేరు లేవు. అలాగే బ్రహ్మ వేరు, జగత్తు వేరు లేదు. బ్రహ్మ జగత్తు ఒకటే అనేటువంటి భావం. మరి ఉపాసకత్వేన గురు శిష్యక్రమేణ చ స్వామి వృత్యాది రూపేణ క్రీడతి స్వేచ్ఛయా ఈశ్వర. అయితే ఈ గొడవంతా ఎందుకు వచ్చింది
ఇన్ని రకాల భేదాలు ఎందుకు కనిపిస్తున్నాయి అని అంటే ఆయనకి లీల, లోకవత్తు లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రాల్లో ఓ సూత్రం. లోకవత్తు లీలా కైవల్యం. అలాగే ఉపనిషత్తు మంత్రం కూడా నతస్య కార్యం కరణం చ విద్యతే నతత్ సమస్య అభ్యధికశ్చ దృశ్యతే పరాశ్య శక్తిర్ వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబలక్రియాచ అని ఉపనిషత్తు చెబుతోంది. ఆయన యొక్క శక్తి స్వాభావికంగా అనంతంగా ఉంది. పరా అస్య శక్తి వివిధా శ్రూయతే. ఆయన శక్తి ఎన్ని రకాలుందో మనం గుర్తించలేము. ఆ శక్తి వల్ల ఆయన స్వేచ్ఛగా ఆయన ఒకప్పుడు ఉపాసకుడు ఉపాస్యుడుగా చూపిస్తాడు, ఒకప్పుడు గురువు శిష్యుడిగా కనిపిస్తాడు, ఒకప్పుడు స్వామి సేవకుడిగా కనిపిస్తాడు, ఒకప్పుడు స్నేహితులుగా కనిపిస్తాడు, ఒకప్పుడు బంధువులుగా కనిపిస్తాడు. అన్నీ ఆయన ఇచ్ఛ, ఆయన స్వేచ్ఛ. అంతే తప్ప ఇవన్నీ వాస్తవాలు కాదు. ఇవన్నీ వాస్తవాలు కాదు అనే మాట ఎలా తెలుస్తుంది అని అంటే మనకి లోక వ్యవహారం చూడండి అని. ఒక మనిషి ఉన్నాడు, తండ్రికి కుమారుడుగా ఉన్నాడు. అదే మనిషి పిలవకన్న తర్వాత తన కొడుక్కి తన తండ్రి అవుతున్నాడు. ఇప్పుడు ఎందుకు ఈ కుర్రాడు తండ్రి అంటావా కొడుకు అంటావా అంటే రెండూ అబద్ధమే. ఒరిజినల్గా తండ్రి కాదు, కొడుకు కాదు. ఆపేక్షికంగా ఇతరులను దృష్టిలో పెట్టుకుంటే పితరం ప్రతి పుత్రహాయ పుత్రం ప్రతి పితైవ సహ ఏక ఏవహి నానేవ కల్ప్యతే శబ్దమాత్రత. పేర్లు మారే అంతే, తేడా మారే తప్ప వస్తువులో తేడా ఏం లేదు. వాడి తండ్రి అన్నప్పుడు వాడికి కొడుకు పుట్టేట అనుకుంటాం. లేదు సోదరుడు అన్నగారు అంటే వాడికి తమ్ముడు పుట్టాడు. పెళ్ళయింది అంటే భర్త అన్నారు. కొడుకు పుట్టాడు అంటే వీడి తండ్రికి వీడు కొడుకు అయ్యాడు. ఇవన్నీ కూడా మాటకి తేడా తప్ప వస్తువులో తేడా ఏం లేదు. ఒకే వ్యక్తి, వాడినే తండ్రి అని, అన్నని, కొడుకని, బంధువని, బావమరిదని రకరకాల బంధాలతో మనం పిలుస్తున్నాం. అలాగే తస్మాత్ ప్రకాశ ఏవాస్తి పరమార్థ నిరూపణే భేద ప్రతీతి మిథ్యైవ మాయయా ఆత్మని కల్పిత. అంచేత వాస్తవంగా ఉన్నది పరమార్థ ప్రకాశము. పరమాత్మ ఒక్కడే స్వస్వరూపుడు. ఆయనకే ఉనికి ఉంది, ఆయనకే ప్రకాశము ఉంది. పరమార్థ వస్తువు ఒకటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. మరి భేద ప్రతీతి మిథ్య. ఎందువల్ల? మాయ చేత కల్పింపబడింది. ఎక్కడ కల్పింపబడింది? అధిష్టానం ఏమిటి అంటే మాయ, ఆత్మ అధిష్టానం. ఆత్మ యందు మాయ చేత ఈ భేదభావాలన్నీ కల్పింపబడుతున్నాయి. మరి భేద ప్రతీతి మిథ్య ఇవ అంటే ఏంటంటే, మిథ్య అంటే ఈ మిథ్యా శబ్దం ఉండేది బ్రహ్మ మిథ్యా పలాయనం, గజం మిథ్య పలాయనం మిథ్య అని వేళకోళంగా మనం అంటూ ఉంటాం. మిథ్య అంటే అర్థం లేదని అర్థం కాదు. లేనిదైతే అసత్తు, ఉన్నదైతే సత్తు. మిథ్యాభూతము అంటే సత్తువు కాదు, అసత్తువు కాదు. దాన్ని మిథ్య అంటారు. సదసద్ విలక్షణం. దానికి లక్ష్యం ఏమిటి అని అంటే భాషించినంత కాలం, అంటే అది తెలియబడినంత కాలం ఉన్నట్టుగా అనిపించి తర్వాత ఇది లేదు అని నిర్ధారింపబడేది ఏదో అది దాన్ని మిథ్య అంటారు. బాధ్యత్వం మిథ్యాత్వం అని. బాధ్యత్వం అనే మాటకి అర్థం ఏంటి అంటే ఉత్తర కాలంలో ఇది కాదు అనే నిశ్చయం మనకు కలిగితే అది మిథ్య అవుతుంది. తాడును చూసి పాము అనుకున్నంతసేపు భయపడతాం. తర్వాత అబ్బాయి ఇది పాము కాదు తాడే అని అనుకుంటే ఆ పాము పోతుంది. అలా తర్వాత కాదు లేదు అని అనిపించేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని మిథ్య అంటాం. మిథ్యాత్వం నామ బాధ్యత్వం సమ్యక్ జ్ఞానోదయే సతి. ఎప్పుడు బాధింపబడుతుంది అంటే నిజమైన జ్ఞానం కలిగిన తర్వాత ఇవి బాధింపబడతాయి. ఆ నిజమైన జ్ఞానం కలిగే వరకు ఇదంతా కొనసాగుతూనే ఉంటుంది. మనకి ప్రపంచ భ్రాంతి చాలా పెద్ద భ్రాంతి. తత్వజ్ఞానం కలిగే వరకు పోదు. ఈ తాడు పాము అంటే వ్యవహారం వెంటనే తేలిపోతాయి. అప్పటికప్పుడే చిన్న చిన్న భ్రాంతులు కనుక దాని నిజం తెలుస్తుంది, వెంటనే ఆ భ్రాంతి పోతుంది. అలాగా చిన్న చిన్న భ్రాంతులు తొలగిపోయినట్టుగా అనాది దేహాత్మ భ్రాంతి అనేది తొలగదు, చాలా కాలం పడుతుంది. దీన్ని పోగొట్టుకోవాలి అంటే ఆత్మతత్వ సాక్షాత్కారం కలగాలి. ఆ సమ్యక్ జ్ఞానం కలిగిన తర్వాత ఈ మిథ్యాత్వం నిశ్చయింపబడుతుంది. ఈ జగత్తంతా మిథ్య అని తేల్తుంది. ఎప్పుడు? తత్వమసి అనే వాక్యార్థం తెలిస్తే, ఆత్మసాక్షాత్కారం కలిగితే, ఆత్మైకత్వ నిశ్చయం కలిగితే జగత్తు మిథ్య అని తెలుస్తుంది. దానికోసం శిష్య ఆచార్య ఉపదేశాలలో వాస్తవంగా చెప్పాలి అంటే వేదాలు, గురువులు, శిష్యులు, ఉపదేశాలు ఇవన్నీ కూడా అబద్ధమే. ఇవేవీ లేవు. బ్రహ్మ ఒకటే నిజం. మరి ఎవరు లేవంటున్నారు కదండి. లేనిటువంటి వేదాంతాలు మీరు చెప్పడం ఎందుకు? గురువులు లేరంటున్నారు, చెప్పడం లేదంటున్నారు, వేదాంతాలు లేవంటున్నారు. మరి మిథ్యాభూతమైన వేదాంతాలు సత్యాన్ని ఎలా చెప్తాయి? అది ఒక ప్రశ్న, మంచి ప్రశ్న. మనందరికీ కన్ఫ్యూజన్ ఏంటి అంటే మనకు గురువులు ఉన్నారు, వారు ఉపదేశాలు చేస్తారు, మంచిది. శాస్త్రం ఉంది, గురువు ఉన్నాడు అంటే అది చెప్పిన మాటలు మనం వినొచ్చు. మన వేదాంతంలో ఏం చెప్తున్నాం? గురువులు అబద్ధం, శాస్త్రం అబద్ధం అంటున్నాం. గురువులు లేరు, శాస్త్రం లేరు.
వేదాలు ఎత్ర వేదాహ అవేదా భవంతి అంటే అవి చెప్పడం ఏమిటి, మేము వినడం ఏమిటి అని ప్రశ్న వస్తుంది. కానీ సమాధానం ఏమిటి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ ప్రశ్నే కుదరదు. మేము ఎప్పుడు లేదన్నాం గురువులు వేదాంతాలు తత్వం తెలిసి అంతా ఒకటే అనుకున్నప్పుడు వేరే వేరేగా గురువులు వేదాంతాలు ఉపదేశాలు ఏమీ ఉండవు. అప్పుడు నువ్వు ఉండవు, వాడు చెప్పడం ఏమిటి, నేను వినడం ఏమిటి, నువ్వే ఉండవు. నువ్వు ఉంటే కదా వాళ్ళు లేకపోవడం. నువ్వు ఉన్నావు అంటే నీకు చెప్పేవాళ్ళు ఉన్నారు. నువ్వు నేను అనే తేడాలు లేకుండా అంతా ఒకటే అనే నిశ్చయం కలిగిన తర్వాత వేదాంతాలన్నీ మిథ్యాభూతములు అనే నిశ్చయం కలుగుతుంది. మనం ఆ స్టేజ్లో లేకుండా ఇక్కడుండి అవన్నిటిని ఆలోచించుకుని వేదాంతం లేదు కదా, గురువులు లేరు కదా అని ప్రశ్నించడం తప్పు. వ్యవహార కాలంలో ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి, పరమార్థ కాలంలో అన్నీ పోయి అన్నీ ఒక బ్రహ్మ ఒకటే ఉంది. ఆ పరమార్థాన్ని బట్టి చెబుతున్నారు. మిథ్యాభూతోపి వేదాంత సత్యమర్థం ప్రబోధయే. ఎలాగా, దేవతా ప్రతిమ వచ్చ. దేవతా విగ్రహాలు ఉంటాయి, మనం పూజలు చేస్తాం. ఆ విగ్రహాలు దేవత కాదని మనందరికీ తెలుసు. మరి పూజ ఎందుకు? విగ్రహం ముందు దేవతా బుద్ధితో పూజ చేస్తున్నాం తప్ప ఈ విగ్రహం దేవత అనే మాట లేదుగా. దేవతా విగ్రహ దేవతా ప్రతిమ వచ్చ చిత్రవత్ ప్రతిబింబవత్. అందమైనటువంటి బొమ్మలు ప్రతిబింబాలు ఉంటాయి. ప్రతిబింబం వాస్తవమైన వస్తువు కాదు అనే విషయం మన అందరికీ తెలుసు. అలాగే చిత్రము అంటే ఏదో పెద్దపులి బొమ్మ వేసాం, పిల్లలు భయపడి వస్తారు ఆ బొమ్మ చూసి, నిజమైన పెద్దపులి అని. అది బొమ్మేనా పెద్దపులి కాదు అంటే కాదనే నిశ్చయం తెలిసిన తర్వాత భయం ఉండదు, కానీ తెలిసే వరకు భయమే కదా. అలాగే చిత్రాలు, ప్రతిబింబాలు, ప్రతిమలు ఇలాంటివన్నీ కూడా వాస్తవమైన నిజమైన వస్తువులు కాదు అని తెలిసినా వాటి వల్ల కూడా కలగాల్సిన అనర్థమో మంచో చెడ్డో ఏదో ఒకటి కలుగుతూనే ఉంది, ఫలితాలు వస్తూనే ఉంటాయి. అలాగే వేదాంతములు కూడా స్వయంగా మిథ్యాభూతములే అవ్వచ్చు, కానీ సత్యమైన బ్రహ్మను బోధించడానికి మాత్రం ఉపయోగపడతాయి. కళాబద్ధం, కళలో వచ్చినటువంటి ఆ సూచనలు నిజమైనటువంటి మరణానికి సూచకంగా ఉంటాయి అని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి. కళలో ఇలాంటి దుస్వప్నం వస్తే ఆ తర్వాత వాడికి మరణం తప్పదు. కళాబద్ధం కదండి, అవును కళాబద్ధమే, కానీ సూచన చేస్తోందిగా. నిజమైన మరణానికి కూడా అబద్ధమైన కళలో ఉండేటువంటి దుశ్శకునాలు సూచకాలుగా ఉంటాయి. అలాగే కళాబద్ధమైన కళలో వస్తువులు అబద్ధమైన వాటి ఫలితాలు నిజం కావచ్చు. అలాగే వేదాంతం మిథ్యాభూతమైన వేదాంతం చేత చెప్పబడేటువంటి ఆ బ్రేవ బ్రహ్మ ఐక్యము అనేటువంటిది మాత్రం నిజం. సర్వోపి వ్యవహారహాయం మాయాయా పరిజృంభణం. ఇది సిద్ధాంతం చెప్తున్నారు మాట. ఇదంతా ఏదైనా సరే మొత్తం వ్యవహారం అంతా ఎవరు ఎప్పుడు చేసినా, ఇప్పుడు కానీ కొన్ని వందల సంవత్సరాల ముందు కానీ కొన్ని యుగాల ముందు కానీ రాబోయే కొన్ని వేల సంవత్సరాల తర్వాత కానీ ఏ వ్యవహారం అయినా అంతా మాయాజృంభణం, అంతా మాయ తాలూకు విజృంభణం తప్ప వాస్తవం కాదు. మాయ అంటే ఏమిటి? సుషుప్తి సదృశి మాయా స్వప్నబోధేన బాధ్యత. కిం మాయాయా లక్షణం అని అడిగారు. మాయ అంటే ఏమిటి, దాని లక్షణం ఏమిటి అని. నిద్ర లాంటిది అయ్యా మాయ అంటే. లేచిన తర్వాత ఈ నిద్రపోయి సుషుప్తి పోతుందిగా, అలాగే ఈ మాయ కూడా జ్ఞానం కలిగిన తర్వాత పోతుంది, తత్వజ్ఞానం కలిగిన తర్వాత పోతుంది. అలాగే సుషుప్తి సదృశి మాయా, సుషుప్తి లాంటిది, ప్రబోధము చేత నశింపజేయబడేటువంటిది, వేదాంతముల వల్ల కలిగే జ్ఞానం చేత పోగొట్టబడేటువంటిది మాయ అనబడుతుంది. దానికి ఏమిటి మాయ అంటే? యుక్తిహీన ప్రకాశస్య సంజ్ఞ మాయేతి కక్ష్యతే. మాయ అనేది ఏంటంటారు అని అంటే, మాయతో చూపించబడే వస్తువులు కూడా ప్రకాశిస్తున్నట్టు కనిపిస్తాయి, కానీ వాటి ప్రకాశం యుక్తిహీనం. అంటే రుజువులకి ఆగనటువంటి కనపడే వస్తువులు. కనపడటం రెండు చోట్ల ఉన్నాయి. రుజువుకి ఆగేటువంటివి, నిరూపింపబడే వస్తువులు కనిపిస్తాయి, నిరూపింపబడకుండా ఉండే వస్తువులు కూడా కనిపిస్తాయి. అంటే ఇంద్రజాలం చూసినప్పుడు ఆ వస్తువులు ఉన్నట్టుగా అనిపిస్తాయి. నిజమైన వస్తువులు చూస్తాం మనం. ఏది నిజమైన వస్తువు ఏది అబద్ధమైన వస్తువో మనకు తెలియదు. ఇది మయసభలో మనం చూస్తూ ఉంటాం చూడండి. దుర్యోధనుడు ఆ మడుగులో కాలేసి పడిపోయాడు, అద్దంలో చూసి గుద్దేసుకున్నాడు. అక్కడ అది ద్వారం ఉంది అనుకున్నాడు, ద్వారం కాదు. నీరు అనుకోలేదు కానీ నీటిలో పడ్డాడు. అది ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు రకరకాలుగా కనిపిస్తాయి. అది ప్రకాశం ఉందా అంటే ఉంది కనుక దానికి అనిపించాడు. కనిపిస్తుంది, కానీ కనిపించడం యుక్తిహీనం, నిరూపింపడానికి వీలు లేనిది, కారణాలు లేనిది. అలా నిరూపింపడానికి వీలు లేకుండా ఉండే కనబడే వస్తువుల్ని మాయా అనే పేరుతో పిలుస్తాం. అది ఎలాగా? నా అసతి, పూర్తిగా లేదంటావా? లేకపోతే కనపడకూడదుగా. కనిపిస్తోంది కనుక లేదనడానికి లేదు. పోను ఉందంటావా అంటే బాధింపబడుతోంది కనుక ఉందనడానికి లేదు. నా అసతి దృశ్యమానా సా బాధ్యమానా నవాసతి అన్నాడు.
ఈ మాయా వస్తువులు కనిపిస్తున్నాయి కనుక లేవండం కుదరదు. పోనీ ఉన్నాయి అని ఒప్పుకుందామా అంటే తర్వాత కాలంలో బాధింపబడిపోతున్నాయి. ఉదాహరణ అదే రజ్జు సర్పమే. రజ్జు తాడును చూసి పాము అనుకుంటే పాము ఉందంటావా లేదంటావా? అంటే ఉంది అనడానికి వీలు లేదు. తర్వాత ఇది కాదు, పాము కాదు, తాడే అంటున్నాం కనుక ఉంది అనడానికి లేదు. పోనీ లేదంటావా? లేదంటే ఒళ్ళంతా ఉణికిపోతుంది, భయం వేస్తున్నాం, రేట్లు వేసి వాళ్ళని వెళ్ళి కేకలు పెడుతున్నాం, పాము అంటున్నాం. లేకపోతే ఇంత బాధ ఎందుకు వచ్చింది? అంచేత ప్రపంచంలో వ్యవహారంలో అంతా ఉన్నట్టుగా అనిపిస్తోంది కనుక పూర్తిగా లేనిది కాదు, బాధింపబడుతోంది కనుక ఉన్నది కాదు, కనుక సత్తు కాదు అసత్తు కాదు. అలాంటి విచిత్రమైన వ్యవహారం మాయకు ఉంటుంది. న ప్రకాశాదీయం భిన్న ఛాయేవ అర్కస్య తామసి నచ అభిన్న జడత్వేన విరోధాత్ న ఉభయాత్మిక అని. అంటే ఈ మాయ ఉంది చూసారా, ఈ మాయ ఎలాంటిది అని అంటే ప్రకాశము కంటే వేరా, లేక ప్రకాశముతో కలిసి ఉన్నదేనా, లేదా ప్రకాశము కంటే వేరు, భేదము అభేదము రెండు ఒప్పుకుంటామా? 3 రకాల వికల్పాలు. ప్రకాశము అంటే కాంతి, మాయ ఉంది, ప్రకాశం ఆత్మస్వరూపం. ఈ ఆత్మ కంటే వేరుగా మాయ ఉందా లేదా కంటే కాదు. ఎలాగా? నా ప్రకాశాదియం భిన్న ఛాయేవ అర్కస్య తామసి. అర్కస్య అంటే సూర్యుడు, తామసి అంటే రాత్రి రూపం. రాత్రి సూర్యుడి కంటే వేరుగా ఎలా అయితే ఉందో అలాగా బ్రహ్మ కంటే వేరుగా ఈ మాయ అనేది ఉండదు. ఇది వ్యతిరేక దృష్టాంతం అంటారు దీన్ని. అది ఎలా వేరో అంటే రాత్రి కంటే సూర్యుడు వేరు, సూర్యుడి కంటే వేరుగా రాత్రి ఉంటుంది. అలాగే బ్రహ్మ కంటే వేరుగా మాయ ఉండదు. బ్రహ్మను వదిలిపెట్టి మాయ ఉండదు, పగటిని వదిలిపెట్టి రాత్రి ఉంటుంది. అలా ఉన్నట్టుగా నతథ ఇయం ప్రకాశాద్ భిన్న, సూర్యప్రకాశము కంటే వేరుగా రాత్రి ఉన్నట్టుగా ఆత్మప్రకాశము కంటే వేరుగా మాయ ఉండదు. పోనీ రెండు ఒకటంటావా అంటే నచ అభిన్న జడత్వేన. పోనీ ప్రకాశం చేతనం, మాయ జడం, ఈ రెండు ఒకటి అనడానికి వీల్లేదు. జడము చేతనము రెండు ఒకటి అనడానికి వీల్లేదు. పోనీ ఉభయాత్మకం అంటారా? విరోధం. రెండు ఉండడం లేకపోవడం రెండు ఒకచోట ఎలా ఉంటాయి? జడము చేతనము రెండు ఒకచోట ఎలా ఉంటాయి? ఒకే వస్తువుని జడమని చేతనమని రెండు ఎలా అంటాం? అంచేత ఉభయస్వరూపము కాదు, సత్స్వరూపము కాదు, అసత్స్వరూపము కాదు, దానికంటే వేరు కాదు, దాని రూపము కాదు. చాలా విచిత్రమైన వ్యవహారం మాయ అంటే. అనిర్వచనీయం మాయ అంటే దాన్ని ఇదమిత్తంగా మనం గ్రహించడానికే వీలు లేకుండా ఉండేటువంటి వ్యవహారం. అలా కాకపోతే స్వభేత్వవయవాభావాత్ నేయం సావయవా ఉచ్యతే. పోనీ దానికి అవయవాలు ఏమైనా కాళ్ళు చేతులు ముక్కు నోరు ఉంటుందా? పోనీ అవయవాలు ఉంటాయా లేవా? మాయకి అవయవాలు ఉన్నాయా లేవా అని ప్రశ్నించామనుకోండి, ఇది అనాది కనుక దానికి అవయవాలు లేవు. దానికి హేతువులైనటువంటి అవయవాలు లేవు కనుక మాయకి కారణాలైన అవయవాలు లేవు కాబట్టి అది సావయవం అనడానికి లేదు. పోనీ అవయవాలు లేవన్నామా అంటే దాని యొక్క కార్యములైన అవయవాలన్నీ ఉంటున్నాయి. దానివల్ల పుట్టే వస్తువులన్నిటికీ అవయవాలు ఉంటున్నాయి. కారణంలో అవయవాలు లేకపోతే కార్యంలో ఎలా వస్తాయి? అంచేత అవయవాలు ఉన్నాయి అన్నారు. ఉన్నాయా అంటే లేవని అంటే దానికి సావయవత్వము ఒప్పుకోవట్లేదు, నిర్వయవత్వము ఒప్పుకోవట్లేదు. దానికి అవయవాలు ఉన్నాయి అనడానికి లేదు, లేదనడానికి లేదు. అదేంటండి ఇలా రోకటి తల చుట్టినట్టుగా ఇలా చెప్తారు? అన్నిటికీ కాదంటున్నారంటే అవిచారిత సిద్ధ ఇయం మాయా వేశ్యా విలాసిని. వేశ్యా స్త్రీ లాగా ఆవిడ పతివ్రత అంటే కాదు. అభిమానం చూపుతుందా అంటే చూపుతుంది. ఎంతవరకు ఉంటుందంటే ఏమో. మన మీద అభిమానం ఉందా అంటే ఉంది, లేదంటే లేదు. అలాగే మాయా అనేటువంటి దాన్ని ఒక వేశ్యా విలాసిని, వేశ్యా స్త్రీతో పోల్చి ఇది అవిచారిత సిద్ధ. అది నా మీద మోజు పడుతుందా లేదా అంటే పడుతుంది, నువ్వు అనుకుంటే పడుతుంది, మానేస్తుందంటే మానేసి. అంతే తప్ప మాయకి మన మీద మోజు మమకారము లేదు. పురుషం వంచయత్యేవ మిథ్యాభూతై స్వవిభ్రమై. తన హావభావాలు చేష్టల చేత పురుషుణ్ణి మోసగిస్తుంది. అలాగే మాయ కూడా మనుషులందరినీ మోసగిస్తుంది. ఆ మాయలో పడిపోతే మనం నిజం అయినటువంటి తత్వాన్ని గుర్తించలేకపోతాం. అందుచేత న తస్యాహ మూల విచ్ఛేదం అభివాంఛంతి కేచన తేషాం పక్షే కథం మోక్ష మనస సంభవిష్యతి. అలా అయితే కొంతమంది లోక వ్యవహారంలో వేశ్యా లోనులైన వాళ్ళు ఆవిడకే లొంగిపోయి ఆవిడే సర్వస్వం అనే భావంతో అదే నిజమని నమ్మి మొత్తం కుటుంబానికి వస్తువులకి అన్నిటికీ దూరం అయిపోయినట్టుగా ఈ మాయలో పడి మాయే నిజమనుకుని మాయను వదులుకోకుండా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ విషయంలో మనం ఇప్పుడేమో చెప్పలేము. వాళ్ళకి వాసన నివృత్తి కలగదు. వాళ్ళకి దోషమేముంది అని అంటే
వాళ్ళకి సంసార దుఃఖం తప్పదు. మళ్ళీ పుట్టుక చావు ఇలాంటి సంసారంలో పడి తిరుగుతూనే ఉంటారు. మాయ యొక్క నిజమైన స్థితిని గుర్తించి మాయలోంచి బయటపడడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో, ఎవరు వేదాంతాలు చదువుకుని తత్వజ్ఞానం సంపాదించుకుంటారో వాళ్ళకి పునర్జన్మ అనేది లేకుండా పునరావృతరహితమైన శాశ్వత మోక్షఫలం లభిస్తుంది. దీనికి వాళ్ళకి తేడా. మాయకు లోబడి పడిపోతే, అంటే మాయలో పడి కొట్టుమిట్లాడుతూ ఉంటే సంసారంలోనే అలాగ శ్లేష్మంలో పనులు ఏగలాగా ఉండిపోతాం. మాయలోంచి బయటపడడానికి అంటే తత్వజ్ఞానం కావాలి. తిస్రోప్యవస్థా మనస జాగ్రత్త స్వప్న సుషుప్తయ చక్రవత్ పరివర్తంతే భేదభ్రాంతి ఏకహేతవ. భేదములు ఉన్నాయి అనడానికి ప్రధాన కారణం ఏమిటి అని అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని 3 అవస్థలు. ఈ అవస్థలన్నీ ఎవరికండి అని? ఆత్మక అంటే కాదు. మరి ఎవరికి? ఆత్మయందు మనస్సు చేత కల్పింపబడిన 3 రకాల అవస్థలు. మనస్సుకే ఉండేటువంటి అవస్థలు ఇవి. తిస్రోప్యవస్థ మనస, మనస్సుకే 3 అవస్థలు ఉన్నాయి. భేదభ్రాంతి అనేది దీనివల్లే కలుగుతుంది. భేదములు అనేటువంటి భ్రాంతికి కారణమైనటువంటి ఈ 3 అవస్థలు చక్రం తిరిగినట్టుగా అలాగ ఒకదాని తర్వాత ఒకటి తిరుగుతూనే ఉంటాయి. ఆ వాటి వల్ల తాభిహి కరోతి కర్మాణి పునస్తైర్బధ్యతే మనసః కేవల సాక్షి భానువత్ పురుషః పరః. అలాగే ఈ 3 అవస్థలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. వాటిల్లో ఏదో పనులు చేస్తాడు, ఆ పనులు మనల్ని బంధిస్తాయి. దానివల్ల మనస్సు దానికి లోనై ఉంటుంది, మళ్ళీ పనిచేస్తూ ఉంటాం. అలా తిరుగుతూ సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. దీనిలోంచి బయటపడటం ఎలాగా అంటే సూర్యభగవానులాగా పరమాత్మ సాక్షిగా ఉంటాడు. ఆయన్ని మనం గుర్తిస్తే ఈ అవస్థాత్రయానికి అతీతమైనటువంటి స్థితి. ఉదాహరణ ఏంటి అంటే మనమందరం రకరకాల పనులు చేస్తాం. మన పనులకి బాధ్యత మందే తప్ప మన అన్నిటికీ కర్మసాక్షి అయిన సూర్యుడికి మన పనుల వల్ల బంధం కానీ ఏది ఏర్పడదు. అలాగే యథా ప్రాణికృతై అర్కః కర్మభిర్నైవ బధ్యతే తథా మనఃకృతై ఆత్మ సాక్షిత్వాత్ నైవ బధ్యతే. అంటే మనస్సు వల్ల పనులన్నీ జరుగుతున్నాయి. ఈ పనుల వల్ల బంధం ఎవరికి వస్తుంది అంటే ఆత్మకు వస్తుంది అనాలి. లోక వ్యవహారం అలా ఉంది. ఆత్మాబద్ధ తప్పు. దానికి ఉదాహరణ చూపిస్తున్నాడు. మనుషులు ప్రాణులు చేసినటువంటి పనుల వల్ల సూర్యుడికి బంధం ఎలా ఉండదో అలాగే సూర్యుడిలాగా స్వయం ప్రకాశమానమైన ఆత్మకి ఎప్పుడూ బంధం లేదు. ఆత్మబద్ధుడైతే వాడికి మోక్షము లేదు. ఆత్మబద్ధుడు కాదు, ముక్తుడు కాదు. ఆ ముక్తి నిత్యముక్తి. ఆయన ఎప్పుడూ స్వతంత్రుడుగానే ఉన్నాడు, స్వయం ప్రకాశంగానే ఉన్నాడు. ఆయనకు ఒకప్పుడు బంధం వచ్చింది, తర్వాత బంధం తొలగింది అనే ఈ వ్యవహారాలు ఏమీ లేవు. మరి ఏమిటి బ్రహ్మం అంటే? ఇది ఔపచారికీ ముక్తి క్లుప్తి భ్రమమాత్రైవ కేవలం. ఆత్మే పనిచేస్తున్నాడు, ఆత్మే బంధానికి గురవుతున్నాడు, ఆత్మయే మోక్షాన్ని పొందుతున్నాడు. ఇదంతా భ్రాంతి. ఆత్మకి వీటితో సంబంధమే లేదు. బంధమోక్షాలతో ఆత్మకి సంబంధం లేదు. ఇవన్నీ మనస్సుతో ముడిపడినటువంటి వ్యవహారాలు. ధూమ అభ్ర ధూళీ నీహారై అస్పృష్టోపి దివాకర యథా ఛన్నైవాభాతి తథైవ ఆత్మ అభిమాయయా. దృష్టాంతాలు: పొగ, మేఘాలు, మబ్బు, నీహారాలు, ధూళి, వీటన్నిటి చేత కూడా సూర్యుడు కప్పబడినట్టుగా కనిపిస్తాడు. నిజానికి సూర్యుడి దగ్గరికి ఇవన్నీ వెళ్ళేవే కాదు, సూర్యుడి దగ్గర ఇవి నిలిచేవి కావు. సూర్యుడిని కప్పేంత శక్తి వీటికేం లేదు. వీటి చేత సూర్యభగవానుడు కప్పబడలేదు. కానీ మన దృష్టిలో సూర్యుడు మబ్బుల చేత కప్పబడ్డాడనో, మేఘం చేత కప్పబడ్డాడనో, లేకపోతే ధూళీపటలం చేత కప్పబడ్డాడనో, లేక పొగతో కప్పబడ్డాడనో మన భ్రాంతి కలుగుతూ ఉంటుంది. అలాగే ఆత్మవస్తువు కూడా మాయా వశం చేత బద్ధుడుగా మనకి గోచరం అవుతాడు, అంతేగాని నిజమైన బంధం లేదు. అలాగే జగత్తంతా కూడా రకరకాలైనటువంటి వ్యవహారాలు కనిపిస్తూ ఉంటాయి. యథా లీలావశాత్ కశ్చిత్ భ్రామ్యమాణ కుమారక భ్రమత్తత్ పశ్యతి జగతని. అందరికీ అనుభవసిద్ధమైన ఉదాహరణ. బాగా ప్రదక్షిణాలు చేస్తుంటే తిరుగుతూ ఉంటాడు అనుకోండి. మన పిల్లలు అందరూ ఆడుకుంటూ ఒక స్పీడ్గా తిరుగుతారు. కొంచెం 2-3 నిమిషాలు తిరిగిన తర్వాత మధ్యలో నించున్న ఆ తిరుగు ఆగదు. అలా ప్రపంచం అంతా తిరుగుతున్నట్టుగా ఉంటుంది, బుర్ర తిరుగుతున్నట్టుగా, ఊరంతా తిరుగుతున్నట్టే ఉంటుంది. ఆ కుర్రాడు అనుకుంటాడు తను తిరిగి కాసేపు ఆగినా తను తిరిగాడు అనుకోలేదు, ఊరంతా తిరుగుతున్నాడని అనుకుంటారు. ఇళ్ళు తిరుగుతున్నాయి, చుట్టుపక్కల వస్తువులన్నీ తిరుగుతున్నాయి అనే భ్రాంతి ఉంటుంది. రైలు స్పీడ్గా వెళ్తూ ఉంటే పట్టాలు వెనక్కి పరిగెట్టిపోతున్నాయి, ప్లాట్ఫారాలు పరిగెట్టిపోతున్నాయి అనిపిస్తుంది. నిజమా అంటే నిజం కాదని మనందరికీ తెలుసు, కానీ భ్రాంతి మాత్రం ఉంటుంది. అలాగే కుమారకుడు భ్రామ్యమాణ భ్రమత్ తత్ జగత్ పశ్యతి. ఈ జగత్తంతా తిరుగుతోంది అనుకుంటేవాడు, కానీ తిరిగేది
వాడే తప్ప జగత్తు కాదు. అలాగే శతచంద్రం నభస్థలం, ఒక్కొక్కప్పుడు వాడు చూస్తే 100 మంది చంద్రులు ఆకాశంలో కనిపిస్తున్నట్టుగా ఉంటాయి. ఆ కళ్ళు తిరగడం వల్ల ఒక వస్తువు 100 వస్తువులుగా కనిపిస్తాయి. అందులో ఆకాశంలో 100 మంది చంద్రులు ఉంటారా అంటే ఉండరు. వాడికి కనిపించేయి ఆ మాయ వల్ల, ఆ తిరగడం వల్ల. అలాగే తథైవ మాయయా జీవ భ్రామిత వాసనావశాత్ నానాకారమిదం విశ్వం బ్రహ్మానంద పశ్యతి. అది మాయావశం చేత అనేక రకాలైన భేదాలతో ప్రపంచాన్ని చూస్తున్నాడు. అది బాగా సంచరిస్తున్నట్టుగా చూస్తున్నాడు. ఆ తిరుగులాటంతా కూడా ఆత్మకు సంబంధించిందే అనే ఆత్మకే బంధం ఉందని అనుకుంటున్నాడు. ఆత్మకి మోక్షం రావాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా కూడా కేవలం మనస్సుతో సంసారం వల్ల కలిగేటువంటి మాట. అంచేత యోగాభ్యాసం చేసి మనస్సుని నిర్మలం చేసుకుని నిశ్చలంగా అట్టపెట్టుకుంటే వాడికి అందరికీ కూడా హాయిగా జీవన్ముక్తి స్థితి లభిస్తుంది. యోగాభ్యాసవశాత్ ఏన మనం నిర్విషయం కృతం నివృత్తస్య పుమాం సత్య జీవన్ముక్తో భవిష్యతి. అలాంటి జీవన్ముక్తులు ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే మనస్సుని యోగాభ్యాసాల చేత అధీనంలో పెట్టుకుని సత్కర్మాచరణం చేత శుద్ధిని సంపాదించుకుని దేవ ఉపాసనాదుల వల్ల చిత్త ఏకాగ్రాన్ని సంపాదించుకుంటే వాడు ముక్తుడైపోతాడు. దీనికి అనేక రకాలైన ఉపనిషత్ మంత్రాలన్నీ కూడా ఇలాంటివే చెబుతున్నాడు అని. ద్వాసుపర్ణ సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్యో అభిచాకసీతి అని మంత్రం. అజామేకాం లోహిత శుక్లకృష్ణాం బహ్వీం ప్రజాం జనయంతీం స్వరూపాం అని ఇంకో మంత్రం. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు అంటే జీవుడు పరమాత్మ రెండున్నాయని, జీవుడేమో అన్ని కర్మఫలాలను అనుభవిస్తూ రకరకాల బాధలకు లోనవుతున్నాడని, పరమాత్మ ఏమీ తినకుండా సుఖంగా ఆనందంగా ప్రకాశిస్తున్నాడని ఇలాంటి మంత్రాలన్నీ కనిపిస్తున్నాయి. భేదం వాస్తవం. మా జీవుడు వేరు, పరమాత్మ వేరు. ఆయన కర్మఫలాలను అనుభవించడు, జీవుడు కర్మఫలాలు అనుభవిస్తాడు. ఇవన్నీ వేదాలు చెప్పేయంటే మాయికమయ్యా, మాయ వల్ల ఇలా కనిపిస్తారు అంతే. జీవుడు లేడు, పరమాత్మ లేడు, రెండు లేవు, ఒకటే. వాడి కర్మఫలాన్ని అనుభవించడము అబద్ధమే, మాండవం అబద్ధమే. అంతా మాయావశం చేత కలుగుతోంది అనేటువంటి విషయం ఈ అష్టమోల్లాసంలో పూర్తి చేశారు. శ్రీమద్ దక్షిణామూర్తి స్తోత్రార్థ ప్రతిపాదకే ప్రబంధే మానసోల్లాసే అష్టమోల్లాస సంగ్రహ. అయితే మాయ గురించి చెప్పారు. బంధం లేదన్నారు కానీ బంధం ఉన్నట్టుగా భ్రాంతికి వల్ల గురవుతున్నాము అన్నారు. దీన్ని ఎలా పోగొట్టుకోవాలో చెప్పండి బాబు, మాకు కావాల్సిన మాట అది. కథమేవం విధా మాయా నివర్తయత ఇది పృచ్చత ఈశ్వరోపాసనారూప తదుపాయ ప్రకీర్త్యతే అని తర్వాత శ్లోకం 9వ శ్లోకంలో భగవంతుణ్ణి ఉపాసించాలి, గురువుని సేవించాలి, దేవుణ్ణి పూజించాలి, ఆ గురువు దేవత ఒకటే అనుకోవాలి. ఆ ఉపాసన వల్ల ఈ మాయలోంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట. పరమేశ్వరుడి రూపాలు ఎన్ని ఉంటాయి అని అంటే శైవాగమాల్లో షట్త్రింశత్ తత్వరూపిణి అని 36 రకాల రూపాలు ఉంటాయి అని చెప్పారు. ఆ షట్త్రింశత్ తత్వాల గురించి వీరే రాయలేదు పూర్తిగా, ఏదో కొన్ని రాసి శైవాగమ ప్రసిద్ధ అన్నారు వాళ్ళు. షట్త్రింశత్ తత్వరూపాస్తు పరమేశ్వర మూర్తిషు ప్రత్యక్షేణోపలభ్యంతే సర్వైరప్య అష్టమూర్తయ. ఈ శ్లోకము ఉత్తర శ్లోకం ఏముంది అని అంటే భూరంభం శనలోనిలోంబర మహర్నాథో హిమాంశు కుమాని త్యాభాది చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం అని 8 రకాల మూర్తుల గురించి వర్ణిస్తున్నారు ఆచార్యుల వారు. ఈ 8 ఎందుకు చెప్పారు, మాయని ఎలా తొలగించుకోవాలి అని ప్రశ్న. దానికి సమాధానం చెప్పాలి అంటే ఈ శ్లోకంలో 8 రకాల పరమాత్మ అంటున్నాడు. ఈ 8 ఈ నెంబర్ ఏమిటి, ఎలా దీన్ని రుజువు చేయడం అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటిది 36 తత్వాలు ఉన్నాయి అని శైవాగమ సంప్రదాయాల వాళ్ళు చెబుతున్నారు. కానీ ఆ 36 తత్వాలు అందరికీ ప్రత్యక్షంగా కనిపించేవి కావు. అంటే అందరికీ ప్రత్యక్షంగా కనిపించేటువంటివి ప్రసిద్ధమైనవి ఈ 8 రకాల మూర్తులు కనుక ఈ మూర్తుల్ని దగ్గరగా పెట్టుకుని వీటి వల్ల ఈశ్వరోపాసనం చేయాలి. ఇవన్నీ తక్కువ వాటికి ఉపలక్షణాలు. ఒకవేళ ఇంకా ఇతరమైన వస్తువులన్నింటినీ కూడా మీరు ఊహించగలిగితే వాటినన్నింటినీ కూడా తీసుకోవచ్చు, వాటిని కూడా ఉపాసనకి సాధనాలలో వాడుకోవచ్చు. కానీ ప్రత్యక్షేనోపలభ్యంతే అష్టమూర్తయ, ప్రత్యక్షంగా అందరికీ ఆమోదయోగ్యంగా కంటికి కనిపించే వస్తువులు 8 ఉన్నాయి. ఈ 8 రకాల మూర్తులు విడివిడిగా కనిపిస్తున్నాయి, కానీ ఇవన్నీ పరమాత్మ స్వరూపాలే, వేరే కాదు అని చెప్పడం ఉద్దేశం. ఇలాగే ఈ 8 వేరు కాదు అంటే 36 కాదు 306 అనొచ్చు. అన్నీ అబద్ధాలే, అన్నీ విడివిడిగా లేవు, ఒకటే ఆత్మ వస్తువు ఉంది. ఆత్మ వస్తువులో ఎన్ని భేదాలు మాయ చేత కల్పింపబడుతున్నాయి. అలాగే చెప్తున్నారు చూడండి, ప్రత్యక్షేణ ఉపలభ్యంతే సర్వైరపి
అష్టమూర్తయ, అందరికీ ప్రత్యక్షంగా కనిపించేవి 8 మూర్తులు. ఏమిటవి? పృథివీ, తేజస్సు, వాయువు, ఆకాశం, పంచమహాభూతాలు, సూర్యుడు, చంద్రుడు, యజమానుడు. ఈ అష్టమూర్తి స్వరూపంగానే ప్రపంచమంతా కనిపిస్తుంది కనుక ఈ ప్రపంచం అష్టమూర్తి అంటున్నాం మనం. కానీ వాస్తవానికి ఈ 8 మూర్తులు పరమాత్మ కంటే వేరు కాదు అని చెప్తుంది శ్లోకం. నాణ్యత్ కించన విద్యతే వెల్లుసుతాం యస్మాత్ పరస్మాత్ విభో. ఈ 8 కంటే వేరే వస్తువు కనపట్టలేదు. ఈ 8 పరమాత్మ కంటే వేరు కాదు. అంటే ఆ పరమాత్మ కంటే వేరుగా ఏ ఒక్క వస్తువు కూడా కనిపించటం లేదు. విమర్శ చేస్తే ఆ ఒక్క పరమాత్మే ఉన్నాడు తప్ప ఈశ్వరుడి కంటే వేరుగా ఏ వస్తువులు కనపడటం లేదు. మనం 8 వస్తువులు చూస్తున్నాం కదా, ఈ 8 కూడా ఆయన స్వరూపమేనయ్యా. అంచేత ఆయనకి అష్టమూర్తి అని పేరు. ఆయన శక్తి అయిన పరాదేవతకి అష్టమూర్తి అని పేరు. అష్టమూర్తి రజాజైత్రి లోక యాత్రా విధాయిని అని లలిత రహస్యంలో అష్టమూర్తి అనే పేరు అమ్మవారికి చెప్తారు. అష్టమూర్తి సదాశివ అని సదాశివుడికి అష్టమూర్తి అని పేరు. అంటే వాళ్ళకంటే వేరుగా లేవు ఇవన్నీ. వాళ్ళిద్దరూ వేరువేరా అంటే వాళ్ళిద్దరూ కూడా వేరుగారు, ఒకటే. బొమ్మ బరుసులాగా ఒకే రూపాయి నాణానికి బొమ్మ బరుసులాగా శక్తి శివుడు ఒకటే. శివశక్త్యాత్మకమైన జగత్ ప్రపంచమంతా బ్రహ్మస్వరూపం అనేటువంటి భావంతో ఏకత్వాన్ని నిర్ణయిస్తున్నారన్నమాట. శ్లోకం అది. భూహు అంబాంసి అనిలః అనలః అంబరం అహః అహర్నాథః హిమాంశు పుమాన్. ఇవి మొట్టమొదటి మనం చెప్పుకున్నవే పంచమహాభూతాలు, సూర్యచంద్రుడు, యజమానుడు. ఇది చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. దీనిలో కొన్ని చరమైన వస్తువులు, కొన్ని అచరమైన వస్తువులు, స్థిరమైన వస్తువులు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా చరాచరాత్మక ప్రపంచం అంతా కూడా ఎవరి యొక్క మూర్తి భేదాలు 8 రకాల మూర్తులుగా ఉన్నాయో ఆయనే ఈ 8 రూపాల్లోనూ కనిపిస్తున్నాడు. ఇంతకంటే వేరేగా అన్యత్ కించన నవిద్యతే. ఇంతకంటే వేరేగా వస్తువులు ఏమీ లేవు. మనకు ఉన్నాయి కదండి, అన్ని విమర్శ చేస్తే నిలబడవు. యస్మాత్ పరస్మాత్ విభో అన్యత్ కించన నవిద్యతే. ఏ పరాత్పరుడైన పరమాత్మ కంటే వేరుగా ఏ వస్తువు విమర్శ చేస్తే నిలబడదో లేదో అలాంటి పరమాత్మ సద్గురుమూర్తి అయిన దక్షిణామూర్తి స్వామి వారికి నమస్కారము అని శ్లోకార్థం. పుమాన్ అంటే ఏమర్థం అంటే త్రైలోక్య అంతర్యామీ పురుష అని ఒక వ్యాఖ్యానం, యజమాన అని మరొక వ్యాఖ్యానం. ముల్లోకాల్లోనూ అంతర్యామిగా ఉండేటువంటి పరాత్పరుడు అనేటువంటి వ్యాఖ్యానం. పుమాన్ అంటే భోక్త అని అర్థం. జీవుడుగా, ఆత్మగా, భోక్తగా పిలువబడేటువంటి వాడు అని అర్థం. అలాగే లేదా యజమానుడు, ఇవన్నీ చేసేటువంటి యజ్ఞాలన్నీ ఆచరించేటువంటి యజమానుడు అనే రూపంలో కూడా వ్యాఖ్యానం చేశారు కొంతమంది. ఇవన్నీ కూడా పరమాత్మ కంటే వేరుగా లేవు. ఇప్పుడు సిద్ధాంతం చెప్తాను రండి. అండ్ అస్య ఏవం సిద్ధాంత అని సురేశ్వరులు కొంచెం లోతుగా వ్యాఖ్యానం చేసి మాట్లాడతారు. విరాట్ శరీరే బ్రహ్మాండే ప్రాణినామపి విగ్రహే షట్త్రింశత్ తత్వసంఘాత సర్వత్రాప్యనువర్తతే. అంటే విరాట్ స్వరూపమైన బ్రహ్మాండం ఒకటి, ప్రాణి యొక్క శరీరం ఒకటి. ఆ విరాట్ స్వరూపమైన బ్రహ్మాండంలోనూ 36 తత్వాలు ఉన్నాయి. మనుష్య దేహంలో కూడా 36 తత్వాలు ఉన్నాయి. వేటితో పోల్చి చెప్తారు అనేది దాంట్లో చూడాలి. వాటి స్వరూపం కూడా కొద్దిగా మనం మాట్లాడుకోవాలి అంటే పంచమహాభూతాలు, పంచ ప్రాణాలు, 14 ఇంద్రియాలు, అక్కడికి 24, మహత్తత్వము, కాలము, ప్రధానము, మాయ, విద్య, పురుషుడు అనేవి 6, బిందువు, నాదము, శక్తి, శివుడు, ఇవన్నీ కూడా 6. మొత్తం షట్త్రింశత్ తత్వాలని. ఇవి శైవాగమ ప్రసిద్ధమైన తత్వాలు. మనకేదో ఆగమ సంప్రదాయాల్లో శైవాగమంలో ఇన్ని తత్వాలు చెప్పారు కానీ మనందరం ఒప్పుకునేవి కాదు. సాంఖ్యసమ్మతమైన 25 తత్వాలతో విచారణ అంతా ఆపేస్తారు. ఎవరు చెప్పినా 25 తత్వాలు, 25 పురుష అని చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళు శైవాగమంలో 36 తత్వాలు చెప్పారు. వాటిలో మేజర్గా ఉండేటువంటివి 8 మూర్తులు విడతీసుకొని చూపించారు. ఇది బ్రహ్మాండ వ్యతిరిక్తమైనటువంటి వస్తువు మరేమీ లేదు అని. వ్యాప్తి వ్యష్టి శరీరేస్మిన్ మనసః వ్యష్టిరూపిణ తస్మాత్ సర్వాత్మకమిదం స్వశరీరం విచింతయే. ఇది బాగా మనకు కావాల్సిన ఉపదేశం. ప్రపంచం ఎక్కడో ఉంది, అక్కడ దానిలో ఏమున్నాయో వాటిలన్నింటినీ తెలుసుకోవడం ఎలాగా, ఇదంతా వద్దయా. 14 భువనాల్లోనూ మొత్తం ఏమున్నాయో అన్నీ నీ శరీరంలోనే ఉన్నాయి. సప్తసాగరాలు నీ శరీరంలోనే ఉన్నాయి, నదులు నీ శరీరంలోనే ఉన్నాయి. దానిలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి భేదాలతో కూడినటువంటి సమస్త విధమైన లోకాలు అన్నీ నీ శరీరంలోనే ఉన్నాయి. ఈ శరీరము
అండాండం, పిండాండం, బ్రహ్మాండం రకరకాలు అంటాం కదా. అలాగే బ్రహ్మాండంలో ఉండేటువంటి సమస్త భేదాలు కూడా నీ శరీరంలోనే ఉన్నాయి అంటున్నారు. వ్యష్టి ఉపాసనయా పుంసః సమష్టి వ్యాప్తి ఆప్నుయ. వ్యష్టి అంటే విడివిడిగా దేనికి దానికే సెపరేట్ అని అర్థం. సమష్టి అంటే అందరికీ కలిసిన అని అర్థం. ముందు వ్యష్టిగా నీ శరీరంలో ఉన్న వాటిని అన్నింటినీ నువ్వు ఉపాసించుకుంటే అందరిలోనూ కలిసినటువంటి బ్రహ్మాండాంతర్వర్తి అయిన ఉపాసన బాగానే వస్తుంది. దానికి తైత్రేయంలో చెప్పినటువంటి మంత్రాలన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి ఉపదేశాలు. పంచకోశాలని నిర్మించారు, వాటిని ఉత్పాదన చేశారు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు అని 5 రకాల కోశాలని ఉత్పాదన చేసింది ఉపనిషత్తు. చేసిన తర్వాత ఏకమన్నమయమాత్మానముపసంక్రామతి, ఏతం ప్రాణమయమాత్మానముపసంక్రామతి అని ఈ రకమైనటువంటి విధానంతో 5 కోశాలని దీని తర్వాత దాన్ని చేరతాడు, దాని తర్వాత దాన్ని చేరతాడు అని ఆ స్టెప్ బై స్టెప్ వాటన్నిటినీ కల్పిస్తారు అని వ్యాపకమైన బ్రహ్మను పొందడం అనే అంశాన్ని చూపించారు. అలాగే ఆ పంచకోశాల వాకంలో మళ్ళీ చివరిలో భృగువలిలో కూడా ఏతమన్నమయమాత్మానం ఉపసంక్రమ్య అని సమాపక క్రియ. ఇక్కడ ఉపసంక్రామతి అని పొందుతాడు అని, అక్కడ మళ్ళీ ఉపసంక్రమ్య అంటే పొంది అనేటువంటి వాక్యంతో ఇదే 5 కోశాలని మళ్ళా చెప్పారు. ఆ సంక్రమణం చెప్పిన తర్వాత ఈ 5 రకాలు చెప్పిన తర్వాత పరిచ్ఛిన్న దృష్టికి కూడా పూర్ణాత్మయందు జ్ఞానం కలుగుతుంది. అంటే పరిపూర్ణమైన బ్రహ్మప్రాప్తి అనేది ఈ పంచకోశ ఉత్పాదన రీత్యా ఉపనిషత్తు మనకు చెప్పింది అనే ఉపదేశం చెప్పారు. ఉపసంక్రామతి కేవం దశకృత్వ ఉపాదేశత 10 సార్లు చెప్పారు. 10 సార్లు ఒక చోట లేదు, ఒక చోట 5 సార్లు ఉంది, మరొక చోట 5 సార్లు ఉంది. మొదటి 5 సార్లలో పొందుతాడు అని చెప్పారు, తర్వాత 5 సార్లు పొంది 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 అని తర్వాత చెప్పారు. మొత్తం ఈ 10 సార్లు కలిపి ఆ బ్రహ్మప్రాప్తిని ఉపనిషత్తు చూపించింది. ఇలాగ మనకి ఎలాగా అంటే బ్రహ్మాండస్య ఉదరే లోకా సప్త భూరాదయ స్మృత. భూర్లోక, భూర్లోక, శుభర్లోక, మహర్లోక, జనలోక, సత్యలోక ఇలా మనం అంటూ ఉంటాం కదా. తపోలోకం, సత్యలోకం 7 లోకాలు. ఇది ప్రపంచంలో ఉన్నది. మూలాది బ్రహ్మరంధ్రాంతేషు ఆధారేషు వసంతి తే. మన దగ్గర కూడా ఇక్కడి నుంచి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము, సహస్రార చక్రము వీటిల్లో మన శరీరంలోనే ఈ లోకాలన్నీ ఉన్నాయి. అంటే మొత్తం బ్రహ్మాండంలో ఏమున్నాయో అవన్నీ నీ మనుష్య శరీరంలో ఉన్నాయి. అదేంటండి దానిలో బ్రహ్మాండంలో మహామేరు పర్వతం ఉంది. శరీరంలో ఎక్కడుంది అంటే వీణాదండ మహామేరు, వీణాదండము అని పేరు. వీణాదండం అంటే ఏమర్థం అంటే పృష్ఠవంశ అంటే వెన్నెముకల అనుకోండి. ఈ వెన్నెముకే మహామేరువు అని అంటారు. అస్థీని కులపర్వతా. కులపర్వతాలన్నీ ఏంటి అంటే మన ఎముకలు. గంగాతు పింగళానాడి, యమున ఇడా ప్రకీర్తిత. ఇడా పింగళ 2 నాళ్ళు ఉన్నాయి, అవి గంగా యమునలు ఉన్నట్టు. మరి సరస్వతి నది, సరస్వతి సుషుమ్నా ఉక్త నాడ్య అన్యా పుణ్య నిమ్నగా. ఇతరమైన నాడులు, ఇతరమైన మహానదులు. ద్వీపాశ్రు ధాతవ సప్త. 7 ద్వీపాలు ఉన్నాయి ప్రపంచంలో. మన దగ్గర ధాతువులు 7 ఉన్నాయి, 7 ధాతువులు. ఇవి 7 ధాతువులు 7 ద్వీపాలకి ప్రతీక. స్వేద బాష్పాదయ అబ్ధయ. ప్రపంచంలో సముద్రాలు ఉన్నాయి. మన దగ్గర చెమట ఉంది, బాష్పం, కన్నీరు ఉంది. ఇలాంటివన్నీ సముద్రాలకి ప్రతీక. అంచేత మన శరీరంలో లేనిది ప్రపంచంలో ఏమీ లేదు. దీనిలో అంతా కూడా మనలోనే ఉంది. నాడీత్రయం ఉంది, నదీత్రయంలాగా భావించుకో. దీనిలో ఉండే సముద్రాలు, పర్వతాలు మొదలైనవన్నీ మనలో ఉండే ఎముకలు, వెన్నెముక ఇలాగా భావించుకో. ఈ రకంగా మూలే తిష్టతి కాలాగ్ని, అస్థి మధ్యే చ వాడవ, వైద్యతోగ్ని సుషుమ్నాయాం, పార్థివ నాభిమండలే, హృది తిష్టతి సూర్యాగ్ని, కపాలే చంద్రమండలం, నక్షత్రాణ్యపరాణ్యాహు, నేత్రాదీని ఇంద్రియాణ్యపి. ఈ రకంగా ప్రపంచంలో ఉండేటువంటి ఆధ్యాత్మిక ఆధిభౌతికమైనటువంటి వాంగ్మయాన్ని అంతటినీ మనలోనే శరీరంలోనే రూపకం చేసి చూపించేశారు. మూలాధారంలో కాలాగ్ని ఉంటుంది, ఎముకల మధ్యలో బాడబాగ్ని ఉంటుంది, సుషుమ్నా నాడిలో వైద్యుతమైన అగ్ని ఉంటుంది, పార్థివాగ్ని నాభిమండలం జాఠరాగ్ని అనే పేరుతో ఉంటుంది. ఇలాగ సూర్యాగ్ని కపాలంలో ఉంటుంది, చంద్రమండలంలో నక్షత్రాలన్నీ ఉంటాయి. ఈ రకమైనటువంటి వ్యవహారాలన్నీ చేసి మొత్తం ధార్యంతే వాయుభిర్లోకా యథా ప్రవహణాదిభి ప్రాణాదిభిర్దశవిధైర్ధార్యతే వాయుభిర్మహి. ప్రాణంలో ప్రపంచంలో 10 రకాల వాయువులు ఉన్నాయి. ఆ లోకాలన్నీ ఆ వాయువుల చేత రక్షింపబడుతున్నాయి. వాటికి పేర్లు ప్రవహణము, సంహనము మొదలైనటువంటి పేర్లతోటి విభాగాలు ఉన్నాయి.
లోకంలో ఉండేటువంటి మనలో ఉండేటువంటి ప్రాణం దశవిధ వాయువు మనకు 5 తెలుసు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు 5 తెలుసు. కానీ దాని తర్వాత కూడా నాగ, కృకర, కూర్మ, ధనంజయములోని పంచ ఉపవాయువులు ఉన్నాయి. ఆ 5 కలిపితే 10 అవుతాయి. అంటే ప్రపంచంలో బ్రహ్మాండంలో ఉండే 10 వాయువులు, మన శరీరంలో కూడా 10 వాయువులు ఉన్నాయి. ఏది ఏం చేస్తుంది అనేది రాస్తున్నారు. ప్రాణేపి ప్రాప్య ఇడాపింగళే ప్రాణ మూలాత్ సూర్యస్వరూపత నాసికాభ్యాం బహిర్గత్వా లీయతే ద్విషడంగులే అని 12 అంగుళాల లోతు వెళ్ళి అక్కడ హృదయ ప్రదేశంలో లయం చెందుతుంది. అది ఇడా దగ్గర పింగళ దగ్గర వెళ్ళి నాసిక ద్వారా బయటకు వచ్చి లోపల 12 అంగుళాల లోపంలో హృదయ ప్రదేశం దగ్గర లయం చెందుతుంది. అష్టాంగులైన సోమాత్మ నాడీభ్యాం అంతరావిశద్ మలమూత్ర మరుచుక్రాన్ని అపాన విసర్జే బహిహి. వీటిల్లో ఏ వాయువు ఏ పని చేస్తుంది అనే దగ్గర వాటి క్లాసిఫికేషన్ చెప్పారు. ప్రాణవాయువు చెప్పారు. అపానవాయువు ఏం చెప్తుంది? మలమూత్ర పురుషాదుల్ని విసర్జింపజేస్తుంది. అగ్నిశోమమయంగా ఉండేటువంటిది ఉదాన వాయువు అందరూ కూడా శోభసంచారం చేస్తూ ఉంటుంది. వ్యాపయే ద్వపశి వ్యాన భుక్తాన్న రసమన్వహం. మనం తిన్న అన్నాన్ని దాని రసాన్ని శరీరం అంతటికీ పంచిపెట్టి వ్యాప్తి చెందు చేసేది వ్యానవాయువు. సంధుక్షణం సమానస్తు కాయాగ్నే కురుతే సదా. సంధుక్షణం అంటే పొగ వదలన్నది. అంటే మంట లేకపోతే మనం గాలితో ఊస్తే మంట బాగా పెరుగుతుంది. అలాగా ఈ సంధుక్షణం చేస్తుందట ఈ వాయువు. సమాన వాయువు అంటే తిన్న వాయువు అరక్కపోతే లోపల ఉన్న జాటరాగ్నిని బాగా ప్రజ్వలింపజేసి దానిని అరిగేట్లా చేసేటువంటి దానికి సమాన వాయువు అని పేరు. ఈ రకంగా అన్ని వాయువులు మనలోనే ఉన్నాయి. వాటి యొక్క అవాంతర ఉపవాయువులు నాగ, హిక్కాకర, నాగ, కూర్మ, కృపర, దేవదత్త, ధనంజయాలు 5 ఉపవాయువులు. అవేం చేస్తాయి అంటే నాగ హిక్కాకర, కూర్మ నిమేష ఉన్మేషకారక, క్షుతం కరోతి కృకర, దేవదత్త విజృంభణం, స్థౌల్యం ధనంజయ కుర్యాత్ మృతంజాపి నముంచతి. వీటి యొక్క పనులు అంటే ఏమవుతుంది? హిక్క అంటే డెక్కులు అంటామే మనం, అలాంటి దాన్ని చేస్తుంది నాగవాయువు. కూర్మవాయువు కను మూత, రెప్పపాటు, రెప్ప వేయడం, రెప్ప తీయడం, అలాంటి ఉన్మేష నిమేషాలు వాటికి కారకమైనది కూర్మవాయువు. తుమ్మడం లాంటి దాన్ని చేసేదానికి కృకరవాయువు అని పేరు. ఆవలింతలకి కారణమైనది దేవదత్తం. స్థౌల్యం ధనంజయ, దేహం బాగా పెరిగిపోవడానికి ధనంజయ వాయువు ఎక్కువైపోతే ఒబిసిటీ బాగా పెరిగిపోతుంది, శరీరం బాగా పెరిగిపోతుంది. ఇలాంటివన్నీ చేస్తాయి. ఆకాశ బహిరపి అంతరవకాశం ప్రయచ్చతి. ఈ మొత్తం మీద బయట చెప్పినటువంటి విషయాలన్నీ మన శరీరంలో ఉన్నాయి అని. ఈ శరీరంలో ఉండి ఇవన్నీ కూడా లోపల ఉండే ఆత్మ కంటే వేరు కాదు. ఇదే రకంగా పరమాత్మ కంటే వేరేగా బ్రహ్మాండం లేదు. దీన్ని రూపకల్పన చేస్తారు. శరీరంలో ఇన్ని ఉన్నాయని చూపించి ఇవన్నీ ఆత్మ కంటే వేరు కాదు, ఆత్మ కంటే వేరేగా శరీరం లేదు. శరీరంలో పార్ట్లుగా కనిపించే ఇవన్నీ కూడా మిథ్యాభూతములే, ఆత్మ ఒక్కటే నిజం. అలాగే పరమాత్మ యందే విరాట్ స్వరూపం అంతా, బ్రహ్మాండం అంతా, జగత్తంతా కల్పింపబడింది. ఆ జగత్తులో ఉన్న ఈ భేదాలన్నీ కూడా కల్పితాలే తప్ప వాస్తవాలు కాదు. కాబట్టి బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటువంటి విషయం తెలుసు. మరి చంద్రార్కౌ కాల నేతారౌ ప్రాణాపారౌ శరీరినాం సాక్షీ పురుష ఇత్యేవం మూర్త్యష్టకం ఇదం వపు. మన శరీరం కూడా 8 రకాల మూర్తులు గలది. అది ఆయన ఉద్దేశం. శ్లోకంలో చెప్పినటువంటి ఈ 8 మూర్తుల కంటే వేరేగా ఏమీ లేదు. నాణ్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభోహని శంకరాచార్య వారు అంటే దాన్ని కొంచెం డీటెయిల్డ్గా చెప్పి మన శరీరం కూడా ఈ 8 వస్తువుల్లోనే ఉంది. 8 కంటే వేరేగా వస్తువులు ఏమీ లేవు. కానీ ఈ 8 కూడా కల్పితాలే, వాస్తవాలు కాదు. ఆత్మే ఇన్నిటికీ ఆధారం. ఆత్మ ఏందో ఇవన్నీ కల్పితములు కనుక ఈ త్యాభాతి చరాచరాత్మకమనం అనేటువంటి దాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఈ సాక్షి పురుష ఇచ్చే సాక్షి అయిన పురుషుడున్నాడు, ఆయన ఒక్కడే నిజం, తగమావంతా కల్పితములు. ఆ సాక్షి అయిన పురుషుడు యొక్క అవాంతర భేదాలే ఇవన్నీ. భేదాలన్నీ కల్పితాలుగా కనిపిస్తున్నాయి, వాస్తవమైన ఏకత్వం అని చెప్పి. మరి అది కాదండి మేము అడిగింది ఏంటి, మాయలోంచి ఎలా బయటపడతామండి అని అడిగితే ఈ పురాణం అంతా మొదలెట్టారేంటి, దీనివల్ల మాకేమొచ్చింది, ఇప్పుడు మేమేం చేయాలి అని అంటే దానికి సమాధానం చెప్తున్నారు. సమనస్కం ఇదం యోగి సేవమాన ఉపాసనం అష్టాంగ యోగయుక్త సన్ అమనస్కం సహా గచ్చతి. ఈ మనస్సు యొక్క విజృంభణంగా సమనస్కమైనటువంటి స్థితిలో ఈ ప్రపంచాన్నంతటినీ సేవిస్తూ
ఉపాసనం చేసేటువంటి ఒక మహాయోగి యోగాభ్యాస బలం చేత అష్టాంగ యోగయుక్తులై అమనస్క యోగానికి దారితీస్తాడు. ఆ అమనస్కం వస్తే అప్పుడు దానికి యమ నియమాదులన్నీ సహకరించాలి. అష్టాంగ యోగములు అంటారు. మనందరికీ తెలిసిన వాడు యోగశాస్త్రాల్లో చదువుకుంటూ ఉంటాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇవి 8 అంగాలు. మనకి ఆ యోగము అనేసరికల్లా ఆసనాలు వేయడం, కూర్చోవడం, లేవడం ఇది ఒకటే ప్రచారం అయ్యింది. ఇవన్నీ మానేశాయి. దాంట్లో ఫస్ట్ పాయింట్లు యమాలు, నియమాలు చాలా ముఖ్యమైన విషయాలు. మానవ జీవితానికి అలవాటు చేసుకోవాల్సిన మంచి లక్షణాలన్నీ ఆ 2 మాటలతోనే చెప్పారు. యమము, నియమము, ఈ 2 లేకపోతే మానవ జీవితం డిసిప్లిన్ లేకుండా పోతుంది. అంటే ఏమిటవి యమాలు అని అంటే ఆయన చెప్తున్నారు. మనఃప్రసాద, సంతోష, మౌనం, ఇంద్రియ నిగ్రహ, దయా, దాక్షిణ్యం, ఆస్తిక్యం, ఆర్జవం, మార్దవం, క్షమా, భావశుద్ధి, అహింసా చ, బ్రహ్మచర్యం, స్మృతి, ధృతి ఇత్యేవమాదయ అన్యే చ మనస్సాధ్యా యమాః స్మృతా. మనస్సు చేత సాధింపబడే యమాలు అంటే మంచి లక్షణాలు. కంట్రోల్లో పెట్టే మానవుడు ఏమేం చేసుకుంటాడు? చక్కగా సంతోషంగా ఉంటాడు, మౌనంగా ఉంటాడు, తమ ఇంద్రియాలను తమ అదుపులో పెట్టుకుంటాడు, అందరి మీద దయ చూపిస్తాడు, దీనుల పట్ల దాక్షిణ్యం ప్రదర్శిస్తాడు, ఆస్తిక్య భావాన్ని కలిగి ఉంటాడు, రుజు ప్రవర్తనతో ఉంటాడు, మృదు స్వభావంతో ఉంటాడు, ఓర్పుతో ఉంటాడు, భావశుద్ధిగా ఉంటుంది వాడికి, అహింసా వ్రతాన్ని పరిపాలిస్తాడు, బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు, మంచి ధైర్యము, మంచి స్మరణము ఇవన్నీ ఉంటాయి. ఇవి ఇంకా ఇలాంటివి మనస్సుతో సాధింపబడేటువంటి మంచి గుణాలన్నిటికీ కూడా యమములు అని పేరు. ఇక స్నానం, శౌచం, క్రతు, సత్యం, జప, హోమశ్చ, తర్పణం, తప, దానం, తితిక్షా చ, నమస్కార, ప్రదక్షిణం, వ్రతోపవాసాద్యాశ్చ అన్యే కాయికా నియమా స్మృతా. నియమాలు అంటే ఇవన్నీ చెప్పారు. స్నానం, సంధ్యావనం చేయడం, శౌచం పాటించడం, సంకల్పాలు మంచిది చేయడం, సత్యాన్ని పాటించడం, ఏదో జపాలు చేసుకోవడం, హోమాలు చేయడం, తర్పణాలు చేయడం, తపస్సు, దానం, ఓర్పు, లాభాలు వచ్చినా నష్టం వచ్చినా ద్వంద్వాన్ని సహించేటువంటి తితిక్ష, పెద్దవాళ్ళని నమస్కారం చేయడం, గురువులకి దేవతలకి ప్రదక్షిణాలు చేయడం, ఇలాంటివన్నీ వ్రతాలు, ఉపవాసాలు, ఇలాంటివన్నీ శరీరంతో సాధించేటువంటి నియమాలు. ఆసనాలు స్వస్తికం, గోముఖం, పద్మం, హంసాఖ్యం, బ్రాహ్మం, ఆసనం, నృసింహం, గరుడం, కూర్మం, నాగాఖ్యం, వైష్ణవాసనం, వైరం, మయూరం, వజ్రాఖ్యం, సిద్ధాఖ్యం, రౌద్రమాసనం, యోన్యాసనం, విదుశాఖం, దైవం, శైవం, పశ్చిమతానకం, ఇలాంటివన్నీ ఆసన ప్రభేదాలు అన్నాడు. ఆసనాల్లో చాలా మనకి సులభమైన మాట ఏంటంటే పతంజలి మహర్షి చెప్పిన స్థిర సుఖం ఆసనం అన్నాడు. హాయిగా ఎక్కువసేపు సుఖంగా ఎలా కూర్చోగలిగితే అదే నీ ఆసనం పోవడనే. అది తేలిక పని. పద్మాసనం వేసాము, స్వస్తికాసనం వేసాము, యోగాసనం, ఈ ఆసనాలన్నీ కష్టంగా వేస్తాం. 1 నిమిషమో 2 నిమిషాలు ఉంటే మళ్ళీ తీసేయాలనిపిస్తుంది. ఆయన అన్నది ఏంటంటే స్థిర సుఖం ఆసనం. ఎక్కువసేపు భగవద్ధ్యానం చేయడానికి ఎలా కూర్చోవడానికి నీకు వీలుగా ఉంటుందో స్థిరంగా సుఖంగా ఉండేటువంటి దాన్ని ఆసనంగా పెట్టుకుని నువ్వు చేసుకోవాలి. నిరాలంబన యోగస్య నిరాలంబనం ఆసనం, నిరాలంబతయా ధ్యానం, నిరాలంబ సదాశివ. ధ్యానం చేయడానికి ఏంటి ఆలంబనం? దేన్ని ధ్యానం చేయాలి? యోగానికి ఆలంబనం ఏమిటి? యోగ విశేషానికి ఆసన విశేషాలు. ఇలా చెప్పినమాటైతే నిరాలంబనం అనే దానికి అర్థం ఏమిటి అంటే కాళ్ళు, చేతులు మొదలైనటువంటి యొక్క అవయవ సంస్థానము యొక్క ఒక నిబద్ధమైన స్థితి. అంటే ఇలా కాళ్ళు పెట్టాలి, ఇలా చేతులు పెట్టాలి, ఇలా కుడికాలు పైన పెట్టాలి, ఎడంగాలు కింద పెట్టాలి, రెండింటి దగ్గరగా పెట్టాలి, ఇలా కుంచుకుండాలి. ఇలాంటి ఆసనాలు నియమాలు ఏదైనా పెడితే దానికి ఆలంబనం అని పేరు. అలా ఏమీ లేకుండా నిరాలంబనమైన యోగానికి నిరాలంబనమైన ఆసనం. ప్రత్యేకం యోగం కావాలి, ఫలానా యోగం కావాలి అంటే దానికి తగిన ఆసనం. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి స్పెషల్గా ఉంటుంది. ఆ యోగం నిరాలంబనంగా ఉంటే ఆసనానికి కూడా ఆలంబనం నియమం లేదు. ధ్యానం కూడా ఫలానా వస్తువునే ధ్యానం చేయాలి నియమం లేదు. మనోబ్రహ్మేత్యుపాసీత, ఆదిత్యో బ్రహ్మేత్యుపాసీత, అన్నం బ్రహ్మేత్యుపాసీత, రకరకాలుగా ఉపాసనలు ఉన్నాయి. నీ ఇష్టం వచ్చిన దాన్ని ఉపాసన చేయాలి. ఏదో ఒక దాని మీద మనస్సును ఏకాగ్రం చేయడం ప్రధానం. ఎందువలన అంటే సదాశివుడు నిరాలంబుడు, ఆయనకి ఆలంబనమే లేదు కనుక మనం ఏం ధ్యానం చేసినా ఆయనదే అవుతుంది. ఈ ఒక్కటే ఆయనకి ఆలంబనం అంటే దాన్ని ధ్యానం చేస్తేనే మనం ఆయనకి పూజించినట్టు అవుతుంది. కానీ ఆయనకి ఆలంబనమే లేదు కనుక ఆయన్ని మనం ఏ రకంగానైనా సరే పూజ చేయవచ్చు. ప్రాణాయామాలు రేచకం, పూరకం, కుంభకం అని 3 రకాలు ఉంటాయి. ప్రత్యాహారము అంటే ఇంద్రియముల మీద మన అదుపు సంపాదించడం.
అంటే ఆ ఇంద్రియాలు వాటి వాటి విషయాల జోలికి వెళ్ళిపోతూ ఉంటే ఆ విషయాల దగ్గరికి వెళ్లకుండా ఇంద్రియాలని నివారించడం, దానికి ప్రత్యాహారం అని పేరు. ఇంద్రియాణం సమస్తానాం విషయేభ్య నివారణం ప్రత్యాహార ఇది ప్రోక్తం. ఆధారే క్వాపి మనస స్థాపనం ధారణ. ఏదో ఒక ఆధారంలో మనస్సుని నిలకడగా అట్టే పెట్టడానికి ధారణ అని పేరు. బ్రహ్మ విష్ణు శివాదీనాం చింత ధ్యానం. ఇది అష్టాంగ యోగముల యొక్క సంక్షిప్తమైన పరిచయాన్ని ఇచ్చారు. దీనివల్ల మనకి ఏమవుతుంది అని అంటే ధ్యానాత్ అస్పందనం బుద్ధే సమాధిరభిధీయతే. చివరిది సమాధి వస్తుంది. అష్టాంగాల్లో చివరి ఉందో సమాధి. సమాధి అంటే ఏంటి అంటే మన ఇష్టదేవతని ధ్యానం చేస్తూ ఉంటే మన బుద్ధి అటు ఇటు చెదిరిపోకుండా ఎక్కడో ఒక చోటే ఏకాగ్రంగా ఉంటుంది. దానికే సమాధి అని పేరు. అస్పందనం బుద్ధే, చేష్టలు లేకుండా కదలిక లేకుండా ఒక చోట నిలకడగా ఉండడం, దానికి పేరు. అమనస్క సమాధి అనే దానికి అర్థం ఏంటి అంటే అన్ని రకాల ఆలోచనల్ని వదులుకోవడం, సర్వసింతా విసర్జనం. ఇప్పుడు ఏంటైంది? చిత్తం నిర్మలమైంది. నిర్మలమైతే ఏమవుతుంది అని అంటే చిత్తం నిర్మలమైతే ప్రాణం నిర్మలమవుతుంది. ప్రాణం నిర్మలమైతే ప్రాణగతి నిరోధిస్తే హాయిగా ఆత్మసాక్షాత్కారం కలిగిపోతుంది. అందుచేత చిత్తే నిశ్చలతాం యాతే ప్రాణో భవతి నిశ్చల. చిత్తస్య నిశ్చలత్వాయ యోగం సధ్యానం అభ్యసే. ఈ ధ్యానము యోగము ఇవన్నీ ఎందుకు అని అంటే మనస్సు యొక్క నిశ్చలత్వాన్ని సంపాదించడం కోసమే. యోగ చిత్తవృత్తి నిరోధ. అష్టాంగములు యోగానికి అంగములు. యోగం దేనికి అంటే చిత్తవృత్తుల్ని నిరోధించడం కోసం. చిత్తం నిశ్చలమై ప్రాణం కనుక గట్టిగా ఉండేమాట అయితే అప్పుడు మనకి కొన్ని ఒక అద్భుతమైనటువంటి శక్తులు వస్తాయి. వాటిని గురించి కూడా రాశారు. పంచభూత జయాత్ పృథక్ జాయంతే చిహ్నాని ఏతాని. కొన్ని శక్తులు వస్తాయి. అవి ఏమిటి కూడా దాని ఉదాహరణ చూపించారు ఆయన. మొట్టమొదట్లో మలమూత్ర కపాల్పత్వం, ఆరోగ్యం, లఘుతా తనోహం, సుగంధ, స్వర్ణవర్ణత్వం ప్రథమం యోగ లక్షణం. మనం బాగా యోగాభ్యాసం చేసి అష్టాంగ యోగాల్లోనూ సిద్ధి పొందుతున్నాము అని అనుకోండి. అప్పుడు మనకు కలిగేటువంటి సింబల్స్, మనకి లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే మనకి ఎక్కువగా అష్టమాటు మలమూత్రాలకు వెళ్ళటం, టాయిలెట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అది తగ్గిపోతుంది. పూర్తి ఆరోగ్యం వస్తుంది. శరీరం బాగా పలచబడుతుంది. ఒంటికి మంచి సువాసన ఏర్పడుతుంది. శరీరం బంగారంలాగా మంచి రంగుతో వెలిగిపోతూ ఉంటుంది. ఇవి మొదటి యోగ లక్షణాలు అన్నారు. యుంజాన ప్రథమం మనస్తత్వాయ జీవసే అని అవన్నీ యోగాభ్యాసాలు వైద్యంలోనే చెప్పారు. వాటిని అన్నింటినీ పూర్తిగా రాశారు. సుగంధ, స్వర్ణవర్ణత్వం ప్రథమం యోగ లక్షణం. తర్వాత కంటకాగ్రేషు అసంగత్వం, జలపంకేషు అమజ్జనం, క్షుత్రుభ్యాది సహస్నుత్వం ద్వితీయం యోగ లక్షణం. తర్వాత ఏమవుతుంది అని అంటే ముళ్ళ మీద నడిచిన ఆ ముళ్ళు మనకు గుచ్చుకో. జలంలోనూ పంకంలోనూ మునిగిపోం. నీటిలో దాంతో అంటుకుపోయి మునిగిపోవడం ఉండదు. బురదలో కూరుకుపోవడం ఉండదు. ముళ్ళు మీద నడిచినా ఆ ముళ్ళు మనకేమీ చెయ్యవు. ఆకలి దప్పిక ఉండవు. ఇలాంటివి రెండో స్టేజ్లో ఉండే యోగ లక్షణం. తర్వాత వన్ని అన్న పాన భోక్తృత్వం, ఆతప అగ్ని సహిష్ణుత, దర్శనం శ్రవణం దూరాత్ తృతీయం యోగ లక్షణం. దీని తర్వాత ఈ స్టేజ్ దాటి మూడో స్టేజ్లోకి వెళితే వాడు నిప్పులు తాగమంటే తాగేస్తాడు. వన్నిని అన్నంగా తిని తాగేస్తాడు. దానిలో ఏమవ్వదు. నిప్పులు తాగినా లేకపోతే మనం ఏదో అంటుంటారు చూడండి, గ్లాసు బొక్కలు, గాజు బొక్కలు అన్నీ తినేస్తున్నారు అని. తినేసినా ఏమవ్వదు లోపల. అలాగే ఆతప అగ్ని సహిష్ణుత, ఎండ, వేడి ఇలాంటి వాటిని అన్నింటినీ సహించే శక్తి వస్తుంది. దూరంగా జరిగేటువంటి విషయాలని చూసే శక్తి వస్తుంది. దూరంగా ఎక్కడో జరుగుతున్న మాటలని వినే శక్తి వస్తుంది. దూర శ్రవణం, దూర దర్శనం. ఈ దర్శనం శ్రవణం దూరాత్ తృతీయం యోగ లక్షణం. దాని స్టేజ్ కూడా దాటిన తర్వాత ఏమొస్తుంది అంటే మండూక ప్లవనం భూమౌ మర్కట ప్లవనం ద్రుమే ఆకాశ గమనం చేత చతుర్థం యోగ లక్షణం. ఆ తర్వాత కప్పల్లాగా ఎగురుతాడు. భూమి నుంచి ఎగురుతాడు. కొంతమంది మహాయోగులు యోగ్యాన్ని వాళ్ళని చూసాం. ఆయన భూమి నుంచి దగ్గర 5-6 అడుగులు ఎత్తవరకు లేచిపోయి శాసనం వేసి కూర్చుని జపం చేసిన రోజులు ఉండేవి. అలాగా మూల భూమి నుంచి బయటికి లేవడం, మర్కటాల్లాగా చెట్టు నుంచి కోతి దూకినట్టుగా దూకడం, ఆకాశంలో విహరించడం, ఇలాంటి యోగాభ్యాసాలన్నీ కూడా యోగ సిద్ధులుగా కనిపిస్తాయి. జ్ఞానం త్రికాల విషయం ఐశ్వర్యం అనిమాదికం. త్రికాల జ్ఞాన సంపన్నులు అవుతారు. అనివాది ఐశ్వర్య సంపదలు కలుగుతుంది. అనంత శక్తి కలుగుతుంది. ఇది పంచమ యోగ లక్షణం. ఇవి చేస్తే దానివల్ల మనకేమొస్తుంది
అని అంటే ఘంట, దుందుబి, శంఖ, అబ్ది, వీణ, వేణ్వాది, తాళవతు. ఈ వీణా వాదనం చేసినప్పుడు, మృదంగ గ్రహణం చేసినప్పుడు ఎలాంటి ధ్వనులు వస్తాయో అలాంటి ధ్వనులన్నీ వీడికి చెవిలో వినిపిస్తూ ఉంటాయి. అంటే మంచి శుభమైనటువంటి మంగళ ధ్వనులన్నీ చెవుల్లో వినిపిస్తూ ఉంటాయి. పక్కన వాళ్ళు ఏ రకమైన గోళ చేసినా వీళ్ళకి చక్కగా వీణ వాయించినట్టు మృదంగ ధ్వను లేదా శంఖధ్వను ఇలాంటి ధ్వనులన్నీ శృతిగోచరాలు అవుతాయి. తనూనపా తటి తారా తారేశ తపనోపమం బ్రహ్మనాడి మతే గతే ప్రాణే బింబరూపం ప్రకాశతే. వాళ్ళల్లో మంచి మెరుపులు, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ కూడా మనకి బింబరూపంగా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి. శ్వాసాశ్చరంతి యావంతః మనుష్యస్య జనం ప్రతి తావంతి యోజనాని అర్కః శ్వాసే ప్రధావతి. అంటే మనకి ఎన్ని శ్వాసలు ఉంటాయి అనే దగ్గర మనకి 5 లక్షల లిస్టు రాస్తున్నాడు. ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుంచి సూర్యోదయం దగ్గర నుంచి మళ్ళీ పడుకునే వరకు 21,600 శ్వాస సంఖ్యయా 21,600 శ్వాస ఒక రోజుకి వీడు చేస్తాడు. ఇలా ఎప్పుడైతే చేస్తాడో ఎన్ని మనుషులు ఎన్ని శ్వాసలు చేస్తాడో దినంలో అన్ని యోజనాలను సూర్యభగవానుడు గమనం చేస్తూ ఉంటాడు అని. అంటే మన శ్వాస ఆయన గమనం, మనం ఒక శ్వాస వదిలితే ఆయనకు ఒక యోజనం గమనం. అలాగే శ్వాసే ప్రధావతి అర్కః 21,600 శ్వాస సంఖ్యయా సోహమిత్యుచ్యరత్యాత్మ మంత్రం ప్రత్యహం ఆయుషే. ఆయుర్వృద్ధి కోసం ప్రతి మంత్రాన్ని సోహం అనేటువంటి మంత్రాన్ని వీడు ఎన్నిసార్లు చిలుస్తున్నాడు అని. చిలుస్తున్నాడా? అది ఊపిరి పీల్చి వదులుతున్నాడుగా. అదే మంత్రం చెప్పమంటే సోహం అనే దానికి అర్థం ఏంటి అంటే పైకి పీల్చడం, కిందకి వెళ్ళడం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే మంత్రాలు. దాంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అంటే సహ అహం. సహదాల్లో సకారం ఉంది, అహంలో హకారం ఉంది. ఆ సకార హకారాలని లోపింపజేసి సకారంచ హకారంచ లోపయిత్వా ప్రయోజయే సంధిం వై పూర్వరూపాఖ్యం తతోసౌ ప్రణవో భవేత్. ఆ సోహం అనే దాంట్లోంచి సకార హకారాలని లోపింపజేసి ఆ రెండిటికి సంధి చేస్తే అది ఓంకారము ప్రణవము అవుతుంది. దాంట్లో 5 అక్షరాలు ఉంటాయన్నారు. అకార, ఉకార, మకార, బిందు నాదాలు. అకారశ్చ ఉకారశ్చ మకార బిందు నాదకౌ పంచాక్షరాణ్యమూన్యాహు ప్రణవస్థాని పండిత. ప్రణవంలో 5 అక్షరాలు ఉన్నాయి. మనం 3 అక్షరాలే అనుకుంటాం, అకార ఉకార మకారములు అని. తర్వాత బిందువు నాదము అనేటువంటివి రెండింటిని కూడా కలుపుకుని ఓం అనేది ప్రణవం 5 అక్షరాల సమాహారం. దానికి దేవతలు ఎవరు అని అంటే బ్రహ్మ, విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివ తేషు అక్షరేషు తిష్టంతి 36 తత్వ సంహిత. ఈ శైవాగమ సంప్రదాయ సిద్ధమైన 36 తత్వాలతో కూడిన బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు అనే 5 దేవతలు ఆ 5 అక్షరాలయంలో నివసిస్తారు. గురుప్రసాదాలు లభతే యోగమష్టాంగ లక్షణం, శివప్రసాదాలు లభతే యోగ సిద్ధించ శాశ్వతి. ఈ యోగం ఎలా వస్తుంది అంటే గురువుని యొక్క అనుగ్రహం చేత. ఆ శివప్రసాదం చేత యోగ సిద్ధి వస్తుంది. యోగం రావడానికి గురువు కారణం, యోగం సిద్ధించడానికి కారణం. సచ్చిదానంద రూపాయ బిందు నాదాంతరాత్మనే ఆదివధ్యాంత శూన్యాయ గురువునాంగురవే నమః అని దక్షిణామూర్తి వారిని నమస్కారం చేసి ఈ అధ్యాయాన్ని పరిసమాప్తి చేసేశారు. ఈ ఆఖరిది ఒక ఫలశ్రుతి శ్లోకమే. అది కూడా ఎందుకు ఇంకా 5 నిమిషాల కోసం వ్యవహారం ఎందుకు ఇప్పుడే పూర్తి చేసేస్తాను. పరిచ్ఛిన్నం అహంభావం పరిత్యజ్య ఆనుషంగికం పూర్ణాహంభావలాభ అస్య స్తోత్రస్య ఫలముచ్యతే. అంటే పరిచ్ఛిన్నమైన అహంకారాన్ని విడిచిపెట్టి పరిపూర్ణమైన అహంభావం పొందడం. పరిపూర్ణ అహంభావం అంటే పరమాత్మ సాక్షాత్కారం పొందడం. పరిచ్ఛిన్నమైనటువంటి నేను అనే భావం పోవాలి, పరమాత్మను అనేటువంటి గొప్ప భావం రావాలి. అదే ఈ స్తోత్రానికి ఫలము అని చెప్పారు. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదనుష్ణుస్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం తతసిద్ధే పునరష్టథా పరిణతం చ ఐశ్వర్యం అవ్యాహతం అనేటువంటిది ఫలశ్రుతి శ్లోకం. అంటే ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎవరైతే బాగా పారాయణ చేస్తారో, ఎవరు బాగా వింటారో, ఎవరు బాగా చదువుకుంటారో, దీన్ని విన్నా, దీన్ని మననం చేసినా, దీని యొక్క అర్థాన్ని భావన చేసినా, దీని యొక్క అర్థాన్ని యుక్తితో స్థాపన చేసుకున్నా, లేదా ఇదే అర్థాన్ని మనస్సులో ధ్యానం చేస్తూ ఉన్నా, పూర్తిగా సంకీర్తనం చేసి రోజు పారాయణం చేస్తూ ఉన్నా, వాళ్ళకందరికీ కలిగేటువంటి గొప్ప ఫలం ఏది అంటే మహావిభూతితో కూడినటువంటి ఈశ్వరత్వం వస్తుంది. సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాత్ ఈశ్వరత్వం.
పరమేశ్వరుణ్ణి అవుతాము. అలాంటి సిద్ధి ఆ ఈశ్వరం అనిమాద్య ఐశ్వర్య సిద్ధి పరమేశ్వరత్వం అనేది సిద్ధించడమే ఈ స్తోత్రానికి చాలా ముఖ్యమైన మాట. స్తోత్రం అర్థత ధ్యానం చేయడం ఒక రకం, శబ్దత పారాయణం చేయడం ఒక రకం. గురువు గారి దగ్గర బాగా చదువుకుని గురునిష్ఠ గురు భక్తితో ఈ ధ్యానాన్ని సంకీర్తనాన్ని నిరంతరం చేస్తూ ఉంటే ముముక్షమైన వాడికి లేదా అభ్యుదయం కావలసిన వాడికి వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి. ఇదమత్ర ఆకృతం పుత్ర పౌత్ర గృహ క్షేత్ర ధనధాన్య సమృద్ధయ అర్వాచీనాశ్చ సిద్ధ్యంతి స్వర్గ పాతాళ భూమిషు. దీనికి వ్యాఖ్యానం ఏమిటి అంటే ఈ స్తోత్రం వల్ల అందరికీ అన్ని కోరికలు తీరుతాయి అన్నాడు. అన్ని కోరికలు తీరుతాయంటే చాలా లఘువుగా ఏదో మాకు రేపు పొద్దున సినిమా టికెట్ దొరుకుతుందా అండి, క్షుద్రమైన కోరికల్ని తీసుకుని దానికోసం ఇవన్నీ చేయకూడదు అంటారు. బుద్ధిమత నా క్షుద్రలాభాయ ఇదం ప్రయోక్తవ్యం కింటు మహాఫలాయ పారమేశ్వర పదాయైవ అని వ్యాఖ్యానం చేస్తారు. అంటే చాలా చిన్న చిన్న ప్రయోజనాలకి, చాలా అవాంతరమైనటువంటి చాలా చిన్న కోరికల కోసం ఇంత గొప్ప మహాస్తోత్రాన్ని వాడకూడదు. దానికి గొప్ప ప్రయోజనానికే వాంఛించాలి. అంటే నేను పరమేశ్వరుణ్ణి కావాలి, మోక్షం కావాలి, జ్ఞానం కావాలి అనేటువంటి గొప్ప కోరికతో ఈ స్తోత్రాన్ని ఉపయోగించుకోవాలి తప్ప చిన్న చిన్న వాటి కోసం ఇది వినియోగించుకోకూడదు. కానీ ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. పుత్రులు పౌత్రులు, ఇళ్ళు వాకళ్ళు, ధనధాన్యాలు, సమృద్ధి, ఇంకా ఇతరమైన చిన్న చిన్న కోరికలు ఇవన్నీ కూడా దీనివల్ల సిద్ధిస్తూనే ఉంటాయి. పాకే ప్రవర్తమానస్య సీతాది పరిహారవత్. దాని ఉదాహరణ ఇది. వంట చేసుకోవడానికి నిప్పంటించి వంట చేస్తున్నాం అనుకోండి, చలిబాధ తీరుస్తుంది అని అవుతుంది. నేను చలి కాచుకోవడానికి వంట చేస్తున్నాను, వంట చేయడం భోజనం కోసం, కానీ చలిబాధ తీరడం ఆనుషంగికంగా జరుగుతూనే ఉంటుంది. ప్రాసంగికాస్య సిద్ధ్యంతి స్తోత్రేనానేన సర్వదా. మన శాస్త్రాల్లో చెప్పే మాట ఏంటంటే ఫలార్థే ఆమ్రే నిక్షిప్తే ఛాయాగంధ వనోత్పత్తి అని. ఓ మామిడి తోట వేసుకున్నాం, చక్కగా ఫలసాయం వస్తుంది అని వేసుకుంటాం, నీడ వస్తుంది, మంచి సువాసన వస్తుంది, దాని మీద కోకిల పాడుతుంది, అయితే చెట్టు చచ్చిపోతే కలపకు ఉపయోగిస్తుంది. అంటే ఇవన్నీ ప్రయోజనాలు కాదు తోట వేసేవాడికి, కానీ ఇవన్నీ సిద్ధిస్తాయి. ఇవన్నీ ఆనుషంగిక ప్రయోజనాలు. ముఖ్య ప్రయోజనం ఫలసాయం. అలాగే ఐశ్వర్యం ఈశ్వరత్వం అనేటువంటిది చాలా గొప్ప మాట. దీనిలో ఆ మాట చెప్పారు, స్యాద్ ఈశ్వరత్వం తత సిద్ధేత్వం రష్టథా పరిణతం చ ఐశ్వర్యం అవ్యాహతం. రెండు మాటలు చెప్పారు. ఈశ్వరత్వం అంటే ఏమిటి, ఐశ్వర్యం అంటే ఏమిటి, రెండుసార్లు చెప్పారేంటి ఈ మాటలు అనేటువంటిది కొంచెం తేడా వస్తుంది. ఈశ్వరత్వం వేరు, ఐశ్వర్యం వేరునా అని అంటే ఈశ్వరస్య స్వరూపం ఐశ్వర్యం, తస్య ఈశ్వర పృథక్స్థితికి వార్ధక్యేన అవస్థానం నాస్తి అని అర్థం. ఐశ్వర్యం ఈశ్వరత్వం అంటే పరమేశ్వరుడు యొక్క ఈశ్వరత్వమే మనకు వస్తుంది. అంటే ఆయన దగ్గర ఉండేటువంటి ఈశ్వరత్వం వేరు, మన దగ్గర ఉండే ఈశ్వరత్వం వేరు అని కాకుండా ఆయనే మనం అయిపోతాం, ఆయన ఎందుండే ఈశ్వరత్వమే మనకు వస్తుంది అనేటువంటి చెప్పడం కోసం ఈ ఐశ్వర్యము ఈశ్వరత్వము అనేవి రెండు మాటలు వాడారు అంటే. ఈ స్తోత్రంలో రెండు మాటలు ఉంటున్నాయి. దానిలో సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాత్ ఈశ్వరత్వం, తర్వాత తత సిద్ధే తత్పునరష్టథా పరిణతం చ ఐశ్వర్యం అవ్యాహతం. అక్కడ ఈశ్వరత్వం వస్తుంది అన్నాడు, ఇక్కడ ఐశ్వర్యం వస్తుంది అన్నాడు. ఇది వేరా అది వేరా అంటే దానికి క్లారిటీ ఇస్తున్నారు ఆయన. ఐశ్వర్యం ఈశ్వరత్వం హి తస్య నాస్తి పృథక్ స్థితి పురుషే ధావమానేపు ఛాయాతం అనుధావతి. దానికి దృష్టాంతం ఇస్తున్నారు. మనిషి పరిగెడుతున్నాడు, నీడ కూడా పరిగెడుతుందిగా. మనిషి పరిగెత్తడం నీడ పరిగెత్తడం రెండు వేరా. మనిషి పరిగెడితే నీడ పరిగెడుతుంది. అలాగే ఆయన యందు ఈశ్వరత్వం ఉందని మనకి ఈశ్వరత్వం వస్తుంది. ఆయన ఈశ్వరత్వమే మన ఈశ్వరత్వం అంటే అది వేరే కాదు. అంటే ఇది రెండు కాదు, ఒకటే. కనుక ఐశ్వరం ఈశ్వరత్వం, ఈశ్వరుడికి సంబంధించిన ఈశ్వరత్వం మనకు సిద్ధిస్తుంది. అప్పుడు మనం ఈశ్వరం అయితే, లేదా మనం వేరేగానే ఉంటే మన ఈశ్వరత్వం వేరు, ఆయన ఈశ్వరత్వం వేరు అవుతుంది. కానీ మనము ఆయన ఒకటే అయితే ఐశ్వరం ఈశ్వరత్వం సిద్ధిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్పిన మాట ఇది. అనంతశక్తి ఐశ్వర్యం నిష్యందాశ్చ అనిమాదయ స్వస్య ఈశ్వరత్వే సంసిద్ధే సిద్ధ్యంతి స్వయమేవహి. ఆ ఐశ్వర్యం అంటే ఏమిటి అని అంటే అనంత శక్తి కలగడమే ఐశ్వర్యం అంటే. ఈశ్వర అనే దానికి అర్థం ఈశ్వరుడు అంటే సమస్త శక్తివంతుడు, అనంతమైన శక్తి గలవాడు అని అర్థం. అనంతమైన శక్తి దాని మధ్యలోనే అణిమ లఘిమ గరిమ మణిమ ఇవన్నీ మహిమ ఇలాంటి సిద్ధులన్నీ ఉన్నాయి. అణిమాది అష్టసిద్ధులు అని ఇవన్నీ దానిలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయన్నమాట. తన ఈశ్వరుడు అని ఎప్పుడైతే అయ్యాడో వాడికి అణిమాది అష్టసిద్ధులు పూర్తిగా వస్తాయి.
అంచేతనే ఉపనిషత్తు చెప్పింది ఏతస్యైవానందస్య అన్యాని భూతాన్ని మాత్రాముపజీవంతి. బ్రహ్మానందం కలిగితే ఇతర ఆనందాలన్నీ అల్లోనే తుంపర లాంటివి. పెద్ద జలం మన దగ్గర, సముద్రం మన దగ్గర ఉంది, దానిలో కెరటాలు వచ్చాయి, దానిలో నీటి బిందువులు వచ్చాయి అంటే ఈ బిందువు ఎంత? సముద్రమే మన దగ్గర ఉన్నప్పుడు ఈ బిందువు లెక్క ఏంటి? అలాగే పెద్ద అగ్నిహోత్రమే మన దగ్గర ఉన్నప్పుడు నిప్పు రవ్వలకి లోటే ఉంది. అలాగే బ్రహ్మానందమే మన సొంతమైనప్పుడు, మనమే బ్రహ్మస్వరూపం పొందినప్పుడు ఈ చిన్న చిన్న క్షుద్రమైన ఆనందాలన్నీ పెద్ద లెక్క పెట్టక్కర్లేదు, అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. దానికి ఇవన్నీ వస్తాయి, ఐశ్వర్యవంతులు అవుతారు అనేటువంటి మాట ఎలా చెప్పారు అని అంటే, ఆ బ్రహ్మైశ్వర్యం పొందడం వల్లనే యదీ ఐశ్వర్య విప్రద్భి బ్రహ్మ విష్ణు శివాలయ ఐశ్వర్యవంతో భాసంతే. బ్రహ్మాది దేవతలందరూ ఈశ్వరులుగా చలామణి అవుతున్నారు. ఎందువల్ల అంటే ఆ బ్రహ్మజ్ఞానం వాళ్ళకు ఉండడం వల్ల, పరమేశ్వర ప్రసాదం వల్ల. బ్రహ్మకి బ్రహ్మత్వం వచ్చింది, విష్ణుమూర్తికి పాలన శక్తి వచ్చింది, రుద్రుడికి సంహార శక్తి వచ్చింది. వాళ్ళందరూ ఐశ్వర్యవంతులు అంటున్నారు. ఆయన ఎవరు? ఆయన సదాశివుడు స్వయంగా. మనమే ఆయన స్వరూపం అయిపోతాము అంటే ఈ చిన్న ఐశ్వర్యాలు మనకేముంటాయి? పుష్పమానతయా గంధ వినేక్షా అనుభూయతే పూర్ణాహంభావయుక్తేన పరిచ్ఛిన్నా విభూతయ. అలాగే పుష్పమానయత అంటే పుష్పాన్ని తెచ్చుకున్నాడు అనుకోండి, పుష్పాన్ని తెచ్చుకుంటే గంధం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మనం పువ్వు తెచ్చుకున్నాం, వాసన తేవాలి అని ప్రయత్నం కావాలా విడిగా? అంటే పువ్వుతో పాటు వాసన ఎలాగో వస్తుంది మనకి. పుష్పమానయత గంధ వినేక్షా అనుభూయతే. నాకు వాసన మీద మోజు లేదు కానీ పువ్వు అంటే సరదా తెచ్చానండి అంటే పువ్వు తెస్తే వాసన ఆటోమేటిక్గా నీకు వస్తుంది. అలాగే ఈ బ్రహ్మజ్ఞానం కలిగితే పరిచ్ఛిన్నమైన విభూతులు అన్నీ నీకు ఆటోమేటిక్గా వస్తాయి. అవి ఏమిటి అంటే అణిమా మహిమా చైవ గరిమా లఘుమా తథా ప్రాప్తి ప్రాకామ్య నీషిత్వం వసిత్వం చ అష్టసిద్ధయ అని 8 సిద్ధులు చెప్పారు. అవి ఎలాగుంటాయి? దాని ఉదాహరణ ఏమిటి అని అంటే, అత్యంత మనుషు ప్రాణిషు ఆత్మత్వేన ప్రవేశనం అణిమాసంజ్ఞం ఐశ్వర్యం. అణిమాసిద్ధి అంటే ఏంటి అంటే అన్నిటికంటే అతి చిన్న వస్తువులలో మనం దూరేటువంటి శక్తి, దానిలో దూరడం అని ఒకటి. బ్రహ్మాండాది శివాంతాయ షట్త్రింశ తత్వ సంహితే బహిష్ట వ్యాప్య వృత్తిత్వం ఐశ్వర్యం మహిమాన్వయం. ఇది మహిమ అనేటువంటి శక్తి. పెద్ద వస్తువులన్నిటిలోనూ కూడా మనం విరాట్ స్వరూపంగా ప్రవేశించడం. అలాగే లాఘవే తోలతుల్యత్వం లఘిమానం విదుర్బుధా. తేలిక పడిపోతే దూది పిండిలాగా తేలికైపోవడం, అది లఘిమాశక్తి. పరమాణు సమాంగస్య సముద్ధరణ కర్మణి గౌరవే మేరుతుల్యత్వం గరిమానం విదుర్బుధా. పరమాణువులాగా ఉండేటువంటి చిన్న వస్తువులాగా మనం ఉన్నప్పటికీ మేరుపర్వతంలాగా బరువుగా కనిపిస్తే దానికి గరిమాశక్తి అని పేరు. పాతాళవాసన పుంసక బ్రహ్మలోకావలోకనం ప్రాప్తిర్నామం ఐశ్వర్యం. మనం ఉండేది పాతాళంలో, కానీ బ్రహ్మలోకాన్ని చూసే శక్తి వస్తుంది, దానికి ప్రాప్తి అనే పేరు కలిగిన ఐశ్వర్యంగా వర్ణించారు. ఆకాశగమనాదీనాం అన్యాసాం సిద్ధి సంపదాం స్వేచ్ఛామాత్రేణ సంసిద్ధికి ప్రాకామ్యం అభిధీయతే. ప్రాకామ్యం అంటే ఏమిటి అంటే ఆకాశగమనం కానీ లేదా అనేక రకాలైన సిద్ధులు కానీ సంపదలు కానీ కోరినంత మాత్రం చేత అవన్నీ మనకి స్వాధీనమైతే దానికి ప్రాకామ్యం అని పేరు. స్వశరీర ప్రకాశేన సర్వార్థానాం ప్రకాశనం ప్రాకాశ్యమిదం ఐశ్వర్యమితి కేచిత్ ప్రచక్షతే. ప్రాకాశ్యం అనేటువంటి మాట ఓ పాఠం చెప్పారు. ప్రాకామ్యం అనే బదులు ప్రాకాశ్యం అని పాఠాంతరం. దాని అర్థం ఏమిటి అంటే తన శరీర కాంతి చేతనే మొత్తం వస్తువులన్నింటినీ ప్రకాశింపజేసే శక్తికి ప్రాకాశ్యం అనే పేరు. స్వేచ్ఛామాత్రేణ లోకానాం సృష్టిస్థిత్యంతకర్తృత సూర్యాదీనాం నియోగృత్వం ఈశిత్వం అభిధీయతే. ఈశిత్వం అనే శక్తికి అర్థం ఏంటి అని అంటే తన కోరిన కోరిక మాత్రం చేత, అంటే కేవలం తను అనుకుంటే లోకాలని సృష్టి చేయొచ్చు, లోకాలని రక్షించవచ్చు, లోకాలని సంహరించవచ్చు, సూర్యాదుల గమనాన్ని కూడా నిరోధించవచ్చు. అలాంటి శక్తికి ఈశిత్వం అని పేరు. సలోకపాలా సర్వేపి లోకా స్వవశవర్తిన తదైశ్వర్యం వశిత్వాఖ్యం సులభం శివయోగినాం. శివయోగులకి వశిత్వం అనేటువంటి ఒక సిద్ధి కలుగుతుంది. దాని అర్థం ఏమిటి అంటే లోకపాలకులతో కలిపి సమస్త లోకాలు వాడి వశంలో ఉంటాయి. వాడు ఏం చెప్తే చేస్తారు వాళ్ళందరూ. లోకాలు లోకపాలకులు అందరూ కూడా తన వశంలో ఉండేటువంటి స్థితి వశిత్వాఖ్య సిద్ధి అంటారు. యస్వేవం బ్రహ్మణో వేత్తి తస్య దేవాహ వశే స్థితా కిం పునః క్షమాపతి వ్యాఘ్ర వ్యాళ స్త్రీ పురుషాదయ. ఇలాగా బ్రహ్మాది దేవతలందరూ మన వశంలో ఉంటారు అంటే లోకంలో ఉండే రాజులు మన అధీనంలో ఉంటారా?
లేకపోతే క్షుద్ర జంతువులు, వ్యాఘ్రాదులు, వ్యాళాదులు, సర్పాలు, పెద్ద పుళ్ళు, స్త్రీలు, ఇలాంటి వాళ్ళందరూ నాకు వశంలో ఉంటారా అంటే అది పెద్ద విశేషమేమీ లేదు. తస్య దేవా అసన్వసే అని పురుష సూక్తంలో కూడా ఉంది. స్వయం బ్రాహ్మణో విద్వాన్ తస్య దేవా అసన్వసే, దేవతలందరూ అతని వశంలో ఉంటారు అనేటువంటి మంత్రం కూడా ఈ అర్థాన్నే చెప్తోంది. సర్వాత్మభావ సామ్రాజ్య నిరంతరిత చేతసాం పరిపక్వ సమాధీనాం కింకిం నామ నసిద్ధ్యతి అని అడిగి ఆయన విసిపెత్తి ఇది ఇలాగ ఎదొస్తుంది అదొస్తుంది నేను చెప్పడం ఏందయ్యా, పూర్తిగా పరిపక్వ సమాధి కలిగినటువంటి మహాయోగులకి ఏది కుదరదు, కిం నామ సిద్ధిది, వాళ్ళకి దొరకంది ఏముంది, వాళ్ళకి సిద్ధించింది ఏముంది, అన్నీ సిద్ధిస్తాయి, ఏది కూడా దుర్లభంగా ఉండదు. స్తోత్రమేత పఠేత్ ధీమాన్ సర్వాత్మత్వంచ భావయేత్ అర్వాచీనే స్పృహాం భుక్త్వా ఫలే స్వర్గాది సంభవే. చిన్న చిన్న స్వర్గం వస్తుంది, లేదా మంచి ఐశ్వర్యం వస్తుంది అంటే దీని చిన్న చిన్న ఫలాలకి లోభపడకుండా దీనికి సర్వాత్మత్వాన్ని భావిస్తూ ఈ స్తోత్రాన్ని అనుసంధానం చేసుకునేటువంటి వాడికి ఆ మహాఫలం వస్తుంది. స్వర్గాది రాజ్యం సామ్రాజ్యం అనితే నహి పండిత తదేవ తస్య సామ్రాజ్యం యత్ స్వరాజ్యం ఆత్మని. మనకి స్వర్గాది రాజ్యాలు వచ్చాయి, లేకపోతే ఈ భూమండలం అంతా మన అధీనంలో ఉంది అంటే అది పండితుడు దాన్ని ఐశ్వర్యంగా భావించటం, అది సామ్రాజ్యం అనుకోవటం. మరి ఇంకేముంటాడు అంటే తన యందే స్వరాజ్యాన్ని పొందనే, తనే సర్వం అనేటువంటి భావం వస్తే అదే నిజమైన సామ్రాజ్యంగా భావిస్తారు వాళ్ళు. అంచేత సర్వసిద్ధులు కూడా సర్వాత్మభావనతో ముడిపడి ఉంటాయి కనుక ఆత్మ సామ్రాజ్యాన్ని అందరూ భావించాలి. దానికోసం ఈ స్తోత్రాన్ని ఉపయోగించుకోవాలి. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితాహ్యర్థా ప్రకాశంతే మహాత్మనః. దేవుడు దక్షిణామూర్తి, ఆయనే గురువు రూపంలో ఉన్నారు అంటే ఆ దేవుడి యందు ఈ గురువు యందు కూడా అచంచలమైన భక్తి ఎవరికైతే ఉంటుందో వారికి ఈ వస్తువులన్నీ సిద్ధిస్తాయి. ప్రకాశాత్మికయా శక్త్యా ప్రకాశానాం ప్రభాకరః ప్రకాశయతి యో విశ్వం ప్రకాశోయం ప్రకాశతాం. ఈ రకమైనటువంటి స్తోత్రం అంతా కూడా వ్యాఖ్యానం చేసి ఆయన చివరికి ఏం చెప్పారు, ఆదిత్య ప్రకాశం, సూర్యుడి యొక్క కాంతి ఉంది, సూర్యకాంతికి కూడా కాంతిని ప్రసాదింపజేసేటువంటి ప్రభాకరుడు, సూర్యుడికి కూడా సూర్యుడు దక్షిణామూర్తి స్వామివారు అంటే స్వప్రకాశం. తస్య భాషా సర్వమిదం విభాతి అని కదా ఉంది. అంచేది ఎవరెవరు కాంతితో ఉన్నారో యద్యద్విభూతిమత్సత్వం శ్రీమతి ఉచితమేవ అని గీతంలో చెప్పినట్టుగా లోకంలో ఏది కాంతివంతంగా ఉందో, ఏది శక్తివంతంగా ఉందో, ఏది ప్రభావయుక్తంగా ఉందో వాటన్నిటికీ అలాంటి శక్తులు ప్రసాదించేటువంటి పరమార్థతత్వం బ్రహ్మతత్వం కనుక అలాంటి బ్రహ్మస్వరూపుడు దక్షిణామూర్తి స్వామివారు కాబట్టి వారికి మేము నమస్కారం చేస్తున్నాము అని గ్రంథం ముగించారు. ఇది శ్రీ దక్షిణామూర్తి స్తోత్రార్థ ప్రతిపాదకే ప్రబంధే మానసోల్లాసే దశమోల్లాస సంగ్రహ. దీనికి సురేశ్వరాచార్యుల వారు ఆర్తికం రాశారు. దానికి రామతీర్థులు అనేటువంటి ఆయన వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానంలో ఉన్న విషయాలు కూడా మీకు మననం చేయడం జరిగింది. అంచేత ఈశ్వరానుగ్రహం చేత మనకి ఇలాంటి గొప్ప అదృష్టం పట్టింది మనకి. దానికి స్వామివారి యొక్క అనుగ్రహానికి మనం అందరం ఎప్పుడూ సదా వశులం కావాలి, అనుగ్రహ పాత్రలం కావాలి అని మనం ప్రార్థిస్తూ ఆ చివరి శ్లోకాలు వ్యాఖ్యానం ఉండదు కానీ పారాయణ చేసుకోవడం సంప్రదాయం. చివరిని స్యాదీశ్వరత్వం స్వతశ్చిచ్చేత్ తత్ప్రదష్టధాపరణం చైశ్వర్యమవ్యాహతం వటవిటకి సమీపే భూవిభాగే నిషన్నం సకల భునిజనానాం జ్ఞానమదాతారభారాత్ త్రిభువన గురువీశం దక్షిణామూర్తిదేవం జన్మమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛంద సంశయాః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకరూపిణే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం భుషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అంగుష్ఠతర్జనీయోగముద్రావ్యాజేన దేహినాం శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నోవతాత్ శివః. ఓం అథ ఓం అథ ఓం అథ